ఈరోజు ఎపిసోడ్ మాత్రం నేను అనుకున్నంత హైలైట్గా లేకపోయినా సీజన్ చేంజ్ అయ్యే ఎపిసోడ్ మాత్రం జరిగింది. ఈరోజు నా రివ్యూ కూడా బీభత్సమైన సూపర్ డూపర్ జామ్ లెందీ ఎపిసోడ్ అవుతుంది. నాకు తెలుసు రివ్యూ చాలా నాకు తెలిసి 1 అవర్ దాటిపోద్ది కూడా అనిపిస్తుంది. అన్ని పాయింట్లు కవర్ చేయకపోయినా కూడా 1 అవర్ దాటిపోద్ది. దయచేసి స్కిప్ చేసైనా చూడండి. అన్నీ చూసిన తర్వాత క్లారిటీతో కామెంట్స్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో మీకు బాగా ఎవరు నచ్చారు? అండ్ ఇమాన్యుయల్ నాకు ఈరోజు కన్నింగ్గా అనిపించాడు. ఆ కన్నింగ్గా అనిపించడమే కాకుండా బాగా ఎక్స్పోజ్ అయ్యాడు. దాంట్లో పాపం ఇమాన్యుయల్ సిచ్యువేషన్ ఈజ్ ఆల్సో వెరీ బ్యాడ్. దాని గురించి కూడా చెప్తాను. ఇమాన్యుయల్ దొరికిపోయాడు అంటే ఏ విధంగా అంటే ఏ విధంగా అంటే దొరికిపోయాడు, కన్నింగ్గా బిహేవ్ చేస్తున్నాడు అనేది క్లియర్ కనపడుతుంది. కానీ దాని వెనకున్న బీభత్సమైన ప్లానింగ్ ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడదాం, ఎక్స్పోజ్ చేద్దాం మనం కూడా. అండ్ కళ్యాణ్ అండ్ తనుజ రిలేటెడ్గా బిగ్ బాస్ లేపడానికి చూస్తున్నారా? ఇది ఏంటి ప్లాన్ ఏంటి? అది మంచి ప్లానా, చెత్త ప్లానా, బొక్కలో ప్లానా, వీళ్ళకి ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా, ఏం జరగబోతుంది అనేది కూడా క్లియర్గా మాట్లాడతాం. అండ్ ఒక్కొక్కరు ట్యాగ్లు ఇచ్చిన విధానం ఏంటి, నాకు సార్ ఎవరికి ఏ క్వశ్చన్స్ అడగకుండా వదిలేశారు, చాలా పాయింట్లు ఉన్నాయి. పిఠాపురం అంకుల్ గురించి మాట్లాడదాం. పిఠాపురం అతను మన సబ్స్క్రైబరే, అహ్మద్ గారు ఆయన పేరు. మంచి తెలివైన ఆయనే. బిగ్ బాస్ అంటే బాగా ఇష్టం, చాలాసార్లు పోయాడు బిగ్ బాస్కి. ఆయన గురించి కూడా మాట్లాడదాం. ఒక్కొక్కటి వస్తాను. నెంబర్ 1 ఫస్ట్ మామ, చాలా లెంత్ ఉంటుంది మామ, అది మాత్రం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తానంటే సబ్స్క్రైబ్ చేయండి మామ. లైక్ మామ, లైక్ ఒక 15,000 20,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ వీడియో చాలా వైరల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చాలా పెంటగా మాట్లాడబోతున్నాం. నిజాలు నిర్భయంగా కక్కేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మోస్ట్లీ పాయింట్ బై పాయింట్ ఉంటుంది, కానీ ఒక సైడ్ తీసుకునే పాయింట్గా ఉండదు. దీంట్లో కళ్యాణ్ రిలేటెడ్ కూడా, కళ్యాణ్ సేవ్ చేయడానికి కూడా బిగ్ బాస్ టీం ట్రై చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు క్లియర్గా. ఇమాన్యుయల్ ఎక్స్పోజ్ చేయాలని చూశారు. అది ఎందుకు, ఆ ప్లానింగ్ ఏంటి, దానికి వెనక ఉండేదండి. మీరు 1 మినిట్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుద్ది. లేకపోతే మీరు నన్ను మాత్రం ఈ వీడియో చూసి జడ్జి మాత్రం చేయదు, చూడకపోతే మాత్రం చూసిన వాళ్ళు మాత్రం జడ్జి చేయండి. పాయింట్ నాకు సార్ వచ్చారు. రాగానే సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అహ్మద్ గారు వచ్చారు. అదే ఆ పిఠాపురం అహ్మద్ గారు. సార్ నంబర్ 14 శివ గారి రిలీజ్గా సార్, శివ సినిమా అది మాట్లాడారు. ఆ స్టెప్ ఏదో వేయాలి, ఆ సినిమాలో ఉంది స్టెప్ సార్, అమల గారితో చేసినాడు, వేద్దాంలే నెక్స్ట్ వీక్ అది అన్నట్టుగా November 18th వేద్దాం అనేసి అన్నారు. ఇది నార్మల్గా గడిచిపోతుంది, November 8th వేద్దామని. అది మామూలే, వచ్చిన వాళ్ళ ఆడియన్స్ నాకు సార్ని పోడారంటే ఇంక ఎపిసోడ్లో పడాల్సిన జామ్. సో పాయింట్ ఏంటంటే, మీరు చాలామందికి తెలియంది చెప్తాను. ఆడియన్స్ రిలేటెడ్గా అది ఫేక్ ఆడియన్స్ అనుకునే వాళ్ళకి, ఆడియన్స్ ఫస్ట్ ఎవరైనా మాట్లాడడానికి ఉత్సాహంగా ఉన్నారు అంటే వాళ్ళని అడుగుతారు ఏం మాట్లాడుతున్నారని. అడిగి సరే అనేసి మాట్లాడిస్తారు. ముందే అడిగింది వాళ్ళకి వద్దు అనుకుంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి మాట్లాడిస్తారు. కానీ ఒకరిద్దరిని అడుగుతారు, వాళ్ళలో ఎవరు బాగా మాట్లాడారో ఆ కంటెంట్ వేద్దాం అనుకున్నప్పుడు మాట్లాడిస్తే వేసేస్తారు. అది నిజం, అది నాకు తెలుసు. అంతే, ఎవరైతే బాగా మాట్లాడగలరో వాళ్ళ పాయింట్ నచ్చితే వాళ్ళ పాయింట్ ముందే అడిగి తర్వాత ఇదే మాట్లాడతారో అదే టెలికాస్ట్ చేస్తారు. నాకు తెలిసిందే అది. నెక్స్ట్ జరిగి ఆడియన్స్లో సంజయ్ గారు సార్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారు సార్, అండ్ ఇమాన్యుయల్ కూడా చాలా ఇష్టం సార్ అని ఒక ఆడియన్స్ ఒక అమ్మాయి చెప్పారు. ఫ్రైడే కంటెంట్ టెలికాస్ట్ చేశారు. ఫ్రైడే కంటెంట్లో ఒక గొడవ, పెద్ద గొడవ అయింది. ఆ గొడవ రిలేటెడ్గా చెప్పాలంటే ఇంత పొడుగు వద్ది, స్టిల్ ఒక 2-3 మినిట్స్లో చెప్పడానికి ట్రై చేస్తారు. ఈ గొడవ ఏంటంటే, సాయి మాట్లాడుతూ తనుజ గారితో ఒక మాట అంటాడు. నా గ్రేట్ సజెషన్ ఏంటంటే అండి, మాధురి గారి మాటలు వినటం ఆపేయండి అంటారు. అది ఏదైతే ఈ మాట చెప్పాడో బంగారు కొండరా, మంచి సలహా ఇచ్చారయ్యా. మాధురి గారికి కొంచెం కానీ తనుజ గారు కానీ దూరం అవుతూ వస్తే ఆవిడ బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈరోజు క్లారిటీ ఏమొచ్చిందంటే, క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఇది బిగ్ బాస్ టెలికాస్ట్ చేయట్లేదు ప్రాపర్గా అనిపించింది. తనుజ గారు ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఈరోజు. ఏమేమి ఇచ్చారు, మాధురి గారు అంటే ఆవిడకి పడట్లేదు సెన్స్, మీరే బాండింగ్లని మీరే దగ్గర అవుతున్నారు, దూరం అవ్వండి, నాతో ఉండాలని లేదు, మీతో కొంచెం దూరంగానే ఉందాం ఇద్దరం అనేసి చెప్తున్నా కూడా మాధురి గారే వదలట్లేదని క్లారిటీ ఇచ్చింది ఇన్ ఫ్రంట్ ఆఫ్ మాధురి గారు. మాధురి గారికి వెనక ఏదో మాట్లాడుంటే మనం ఏదో కన్నింగ్గా ఏదో చెప్తున్నారు, ఫేక్గా చెప్తున్నారు తనుజ అనుకోవచ్చు. ఆవిడ ముందే చెప్పింది కాబట్టి ఇంక నమ్మాల్సిందే. ఈవిడైతే రిజెక్ట్ చేస్తున్నారు, ఈవిడైతే అంత క్లోజ్గా ఉండాలని ట్రై చేయకపోయినా ఆవిడ ఉంటున్నారు కాబట్టి ఇంక తప్పట్లేదు. అదే ఆవిడ చెప్పింది, ఇంక దానికి మనం ఏం అనడానికే లేదు. ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ. ఏంటంటే ఈవిడ చెప్పిన తర్వాత ఈ పర్టికులర్ దాంట్లో నాకు ఏమనిపించిందంటే, తనుజ గారు ఈ సలహాలాగా తీసుకొని ఉంటే బాగుండేది. కానీ ఈ సలహాని తీసుకెళ్ళి ఏదైతే చెప్పాడో దాన్ని తీసుకెళ్ళి మాధురి గారి దగ్గర చెప్పడం నాకు నచ్చలేదు. చెప్పకుండా ఉండాల్సింది.
దీనివల్లే పెద్ద గొడవ. ఆ గొడవలో ఏం మాట్లాడలేకని సిచ్యువేషన్స్లో నిలబడిపోయింది సంజన. ఆ తనుజ గారు నిలబడిపోయారు కిచెన్ దగ్గర. అక్కడ అర్థమైపోయింది అనవసరంగా నేను పెంట పెట్టేశాను, వచ్చి చెప్పకుండా ఉండాల్సిందని మనసులో పెట్టుకోవాలి. అతను ఇచ్చింది నీ మంచి కోసం సలహా అన్నట్టు ఇచ్చాడు, కానీ ఏదో ఉద్దేశంతో ఇవ్వలేదు కదా, సలహానే కదా అది, సజెషన్ అని కూడా అన్నాడు. ఆ సజెషన్ తీసుకోవాలి కానీ వెంటనే వెళ్ళి చెప్పకూడదు. తనుజ గారి దగ్గర ఈ బిహేవియర్ ఉంది, అది పిల్ల శాస్త్రాలు లేకుంటే కన్నీ బిహేవియర్ తెలియదు. ఏ బిహేవియర్ అంటే ఇది సేమ్, నేను ఏది చెప్పినా లేని చెప్పను. ఈవెన్ రామారావుతో తనుజ విషయంలో కూడా ఈరోజు క్లారిటీ ఇస్తా. ఏది ఎపిసోడ్లో జరిగిన దానికి మనం చెప్పిన దానికి ఒక రకంగా ఉంది కదా, దానికి చెప్తాను. ఏంటంటే ఇదే బిహేవియర్ ఆవిడ దగ్గర ఉంది అని చెప్పడానికి ఒక టైంలో కళ్యాణ్ రిలేటెడ్గా మన ఇమాన్యుయల్, భరణి గారు, దివ్య వీళ్ళు ముగ్గురు కళ్యాణ్ శ్రీజ ప్లాన్ వేసుకొని నిన్ను కావాలని తీసుకున్నారు, నిన్ను సుమన్ శెట్టిని అని చెప్పినప్పుడు ఈ మాటలు వీళ్ళ దగ్గర విని డైరెక్ట్ వెంటనే వెళ్ళి కళ్యాణ్ దగ్గర చెప్తారు. సో ఆవిడ దగ్గర ఉంది, ఎవరైనా అంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడేస్తారు, అనేస్తారు. ఆవిడ ఉద్దేశం ఏముందో తెలియదు, అనేస్తారు. దానివల్ల పెద్ద గొడవలు అయింది ఇక్కడ. ఇప్పుడు ఏమైందంటే వెళ్ళి చెప్పగానే ఈవిడ వెళ్ళి పడుకొని ఆవిడ ఒళ్ళో పడుకొని వచ్చి చెప్పారు. చెప్పగానే అప్పటికి సాయితో కూడా చెప్పారు, లేదు నేనేం వినట్లేదండి, నా గేమ్ నాలా ఆడుతున్నాను, అందుకే సారీ చెప్పాలి, ఎన్ని మాటలు అంటున్నాను, ఆవిడకే సారీ చెప్పాలని ఎన్ని మాటలు అంటున్నాను, ఏదేదో అనేస్తున్నానండి, నేను ఆవిడ మాట వినట్లేదనే హట్ అయ్యారు ఆవిడ 2-3 టైమ్స్. ఇవన్నీ నిజాలే, తనుజ గారు అన్నవన్నీ నిజాలు. ఈవిడ క్యూట్ ఫేస్ పెట్టి ఏంటి నువ్వు వెళ్ళొచ్చులు, నువ్వు దూరంగా ఉండు, ఇలాంటివన్నీ అంటానే ఉండరు. ఆవిడ ఎందుకు పడుతున్నారంటే ఈవిడ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి చూసి వచ్చారు కాబట్టి ఆవిడ పడుతున్నారు. ఆవిడ గేమ్ స్ట్రాటజీ అది. ఈవిడ గేమ్ స్ట్రాటజీ ఎందుకంటే ఈవిడ గేమ్ స్ట్రాటజీ ఫస్ట్లో ఉందని అనుకున్నాం, కానీ ఈరోజు తెలిసిన తర్వాత అర్థమైందంటే ఈవిడ గేమ్ స్ట్రాటజీ కాదే, ఆవిడ వదలట్లేదు, ఈవిడ వదిలించుకోవాలనుకున్న వదలట్లేదు అన్న వాళ్ళని ఏం వదిలించుకుంటారనేసి వదిలేసినట్టుంది. ఇంకా ఫస్ట్లో ఏమో కొంచెం ఇమాన్యుయల్ దగ్గర మాట్లాడతారు, ఈవిడేంటో ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నారని, కాబట్టి కలిసి వేసారేమో అని అనుకున్నా. కానీ ఈరోజు డైరెక్ట్గా నాకు సార్ ముందు చెప్పిన తర్వాత నా ఒపీనియన్ చేంజ్ అయింది. ఈవిడైతే డైరెక్ట్గా చెప్తున్నాను, నేను చాలా మాట్లాడినా కూడా ఆవిడ పడుతున్నానంటే ఆవిడ ఓట్ బ్యాంక్ కోసం పడుతున్నాను, ఇంక మనం ఏం చేయాలి. మాధురి గారే ఒప్పుకుంటున్నారు, ఏమన్నా అన్ని ఈవిడ పక్కన ఉంటే బాగుంటుంది అనే సెన్స్ ఉంది ఆవిడలో ఓట్ల కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్, సంజన ఈ సీజన్ ఎలా అయినా గెలవాలి, సంజన గారితో మాట్లాడుతూ ఈ సీజన్ ఎలాగైనా గెలవాలి మమ్మీ, ఈ సీజను సంజన నువ్వు కొడతావు, నేను కూడా నేను ఉందాం, పక్కనే ఉందాం, 1-2 పొజిషన్లో ఉందాం అన్నట్టు. కానీ ఈ డిస్కషన్ గురించి ఒక 2 minutes మాట్లాడబేకు, బేకే ఎందుకంటే ఇమాన్యుయల్ అన్న మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. ఎలాంటి అర్థాలు అంటే ఈ సీజన్ కొట్టాలి టైటిల్ అనేసి అంటున్నాడు. యాక్చువల్గా ఈ సీజన్లోనే నేను వినది బిగ్ బాస్ టీమ్ ఎడిట్ చేస్తున్నారు, లేకుంటే ఏం జరుగుతుందో అర్థం కదా. 7 వారాలు నామినేషన్లో లేని కంటెస్టెంట్ నోట్ల నుంచి ఈ సీజన్ టైటిల్ కొట్టాలి అనేసి అంటున్నాడంటే నాకు అర్థం కావట్లా అక్కడ ఏమి జరుగుతుందా అని. ఎందుకంటే 7 వారాలు నామినేషన్లో లేనప్పుడు ఏ సీజన్లో అయినా 4 వారాలు నామినేషన్ లేకపోతే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతానేమన్న భయం అందరిలో ఉంటుంది. అండ్ దాన్ని రిలేటెడ్గా బ్యాక్ సైడ్ ఎంత కాదన్న 4-5 డిస్కషన్లు జరుగుతాయి. ఏరా ఇన్ని రోజుల నుంచి రాలేదు సోదిరెడ్డి గారు, ఈ వారం వెళ్ళిపోతాడేమో, ఏంది ఇన్ని వారాల నుంచి నామినేషన్లోకి రాలేదని డిస్కషన్ జరుగుతుంది. ఇమాన్యుయల్ పాయింట్లో డిస్కషనే జరగట్లా, నామినేషన్లోకి ఇన్ని వారాలు రాలేదనేది ఎవడో డిస్కషన్ కూడా చేయట్లా. నాకు అర్థం కావట్లా ఇమాన్యుయల్ కూడా అంత కాన్ఫిడెన్స్ ఏంటి, టైటిల్ కొట్టేయాలంటే 7 వారాలు నామినేషన్ లేడు, కష్టపడ్డాడు, కామెడీ చేస్తున్నాడు, భయంకరంగా ఆడుతున్నాడు. అయినా కూడా ఈ నమ్మకం ఏంటి, నామినేషన్లో లేను కదా, ఓటింగ్ ఎలా పడుతుందో, నెక్స్ట్ వీక్ సేవ్ అవుతానో లేదనే డౌట్ రావాలి. కానీ ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి అనేది నాకు అర్థం కావట్లా. ఎవరో డిస్కషన్ కూడా చేయట్లేదు దాంట్లో. చూద్దాం మనోడి ప్లాన్ ఏంటి అనేది సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తారు. తర్వాత వచ్చేసరికి సాయి గారిది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత తనుజ మాధురితో చెప్పేసింది ఈ మాటలు. చెప్పిన తర్వాత మాధురి గారు ఒక్కడ కూడా జనాలు ఓట్స్ వేయరు వాడికి, వెరీ వెరీ బ్యాడ్ క్యారెక్టర్, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పడానికి చూస్తుంటాడు. ఇక్కడ ఏంటంటే ఈవిడ వెరీ బ్యాడ్ క్యారెక్టర్ అనే మాట వాడకుండా ఉండాల్సింది. కానీ ఆవిడ చూసిన ఎగ్జాంపుల్స్ని బట్టి, ఆవిడ విన్న వాటిని బట్టి, ఫ్రమ్ రమ్య, ఫ్రమ్ తనుజ, వీటన్నిటి రిలేటెడ్గా అండ్ ఫ్రమ్ హైపర్ ఆది, వీటన్నిటి రిలేటెడ్గా ప్రీవియస్గా వీళ్ళు ఒక గేమ్లో ఉన్నప్పుడు సాయికి ఈవిడికి మధ్య కాన్ఫ్రంటేషన్ జరిగి ఈవిడి టీంలోకి రావాల్సిన రమ్యని అతను తీసుకున్నది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెనకే చెప్తుంటాను హైపర్ ఆది కూడా దృష్టిలో పెట్టుకుని ఈవిడ బ్యాడ్ క్యారెక్టర్ అని అన్నారు. స్టిల్ అనకుండా ఉండాల్సింది, ఇవన్నీ మనసులో పెట్టుకుని అనేసారు ఆవిడ. ఎందుకంటే స్పాట్లోనే మాధురి గారితో జాగ్రత్తగా ఉండమని చెప్పి నా దగ్గరికి వచ్చి సోదిరెడ్డి గారితో ఆదిరెడ్డి గారితో కలవబాకండి ఎవరో చెప్పారనేసి నా దగ్గర ప్రూఫ్ దొరికితే నేను బాధపడతాను. అలాంటి సిచ్యువేషన్ అక్కడ జరిగింది మాధురిదని అనిపించింది. స్టిల్ బ్యాడ్ క్యారెక్టర్, ఇట్లాంటి అంత పెద్ద మాటలు అనాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చరికి ఎవడు ఓట్లేడు, ఇది పెద్ద స్టేట్. వీళ్ళందరూ ఏంటంటే కక్కేస్తున్నారు. సంజయ్ గారు మాధురి గారి పరిస్థితి ఏంటంటే 90 మాటలు సరిగ్గా మాట్లాడు, 99 మాటలు సరిగ్గా మాట్లాడే, ఒక్క పాయింట్ పెద్దగా వదిలేస్తారు, కంపు చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చరికి నా దగ్గర నిన్న బాల్ ఇస్తే ఇమాన్యుయల్కి ఇస్తాను, ఇతని దగ్గర కన్నింగ్ బిహేవియర్ అయితే సాయి దగ్గర క్లియర్గా కనపడుతుంది. క్లియర్లీ చాలా సిచ్యువేషన్లో
నిన్నంట ఇమాన్యుల్ దగ్గరికి నా దగ్గరికి బాల్ ఇస్తే నీకే సపోర్ట్ చేస్తానంటే లాస్ట్లో వెళ్ళి తనుజ నేను నీకు చేద్దాం అనుకున్నా అని అన్నాడంట. అదేంటి ఆ బిహేవియర్ అనేసి ఎక్స్పోజ్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ మాధురి గారు, ఈరోజు ఎర్లీ డిన్నర్ తింటున్నాం ప్రతిరోజు 7:30, 6:45 అట్లా తినేస్తా, 7, 6:45 ఆ రేంజ్లోనే. ఈరోజు ఉప్మా తిన్నాను. ఎంత కాదన్నా అన్నం వేసుకొని పందిలా తింటే తప్పించి కడుపులో ఆనదు. గట్టిగా అరుస్తుంటే కడుపులో ఏమీ లేదు కదరా, ఏంట్రా అది ఎనర్జీ లేదన్న ఫీలింగ్ వస్తుంది. ఇదేమో 1 hour పైన ఉంటుంది ఎపిసోడ్ రివ్యూ. నెక్స్ట్ మాధురి గారు రమ్యని అడిగారు, వాడే అన్నాడా నీతో కదా, ఆవిడ మాట వింటున్నావు అనేసి ఆ ఫస్ట్ వీక్లో అన్న మాట, అది వీళ్ళు వచ్చిన ఫస్ట్ వీక్లో అన్న మాట వాడే నా అప్పుడు అనిందంటే, వాడే కాదు 4 members అన్నారు. ఆ రోజు కూడా బెడ్రూమ్లో ఇదే మాట చెప్పారు రమ్య గారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ మాధురి గారి కిచెన్లో గొడవ. ఈ గొడవని మనం చదివేదానికంటే ఓవరాల్గా ఏం జరిగిందంటే కొన్ని పాయింట్స్ అవ్వాలి కొన్ని పాయింట్స్ అవ్వాలి, ఎవరు ముందు అరిచారు, ఎవరు ఓవర్ చేశారని. ఫస్ట్ మాధురి గారు ఇమాన్యుల్ తీసుకొచ్చిన పాయింట్కి ఇమాన్యుల్ సాయి ఇలా వద్దన్నాడంటే మాట మన డైరెక్ట్ చెప్పడేమో అని సాయి అన్నీ ఎదురుగా చెప్పడేమో పక్కన ఉన్నప్పుడే చెప్తారని స్టార్ట్ చేసింది. ఇమాన్యుల్ తెచ్చిన పాయింట్ మీద స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే నేనేం చెప్పానండి, మాధురి రమ్య తనుజ దగ్గర మాట వినొద్దు అనేసి వాళ్ళిద్దరికీ చెప్పావు కదా సాయి, మీకు సంబంధం చెప్పడం అవసరం లేదు, మీ గురించి నాకు చెప్పడం అవసరం లేదు, చెప్పడం నాకు అవసరం లేదు. మాధురి అసలు ఏంటి నీ బుద్ధి, అసలు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, వాళ్ళకి ఏం బుద్ధి నీ బుద్ధి అసలు అనగానే సాయి మీరు చెప్పారు కదా రమ్య నువ్వు వెళ్ళి సాయితో ఆడుతున్నావు అని, దాని గురించి కూడా మాట్లాడారు కదా, ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చెప్పారు, రమ్యతో సాయితో నువ్వు ఎలా ఆడుతున్నావు అనే పాయింట్లో నువ్వు మాట్లాడారు కదా, దాని గురించి ఎలా మాట్లాడుతున్నారు అంటే నానుడు నా పాయింట్ వచ్చింది కదా అక్కడ అనే పాయింట్ అతను నాన్సింగ్ పాయింట్, అది ఎన్ని పెద్ద పాయింట్ కదా. మాధురి గారు ఇక్కడ అడిగిన దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే ఆవిడ చూసిన దాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆవిడకి చెప్పడం తప్పు. కానీ ఒకరు వచ్చి ఎవరైనా నీతో ఉండొద్దని చెప్తున్నాడు అతను అంటే ఆవిడ కాలదు కదా, ఇద్దరు వచ్చి అట్టమ్మ ఏంట్రా ఈ పిల్లకి చెప్పాడు ఆ పిల్లకి చెప్పాడు, ఏంటి నేను ఎట్లా కనపడుతున్నాను ఫీలింగ్, ఆ కోపం ఉంటుంది ఆవిడకి. ఇక్కడ ఏం జరిగిందంటే సాయి మాధురి గారు ఆ అమ్మాయి నాతో లవ్ ఎందుకు చూపించలేదనేసి అడుగుతుంది రమ్య. అప్పుడు కాబట్టి నీ పాయింట్ వచ్చింది, నువ్వు వెళ్ళి సాయితో ఆడేవని పాయింట్ సందర్భం ఉన్నప్పుడే వచ్చింది అనేది ఆవిడ వర్షనం, కరెక్ట్ వర్షన్ అది. సాయి అవి పాయింట్సా కామన్ సెన్స్, అది లాజిక్ లెస్, ఏది కామన్ సెన్స్ అది వీడు కాలింది నీకు ఉందిగా అనగానే సాయి అది తెలుస్తుందిలే మాధురి గారు, పక్కన వాళ్ళ దగ్గర మాట్లాడే బుద్ధి నాకు లేదు సాయి, మీ లవ్ చూపించడానికి రాలేదు రమ్య, ఆడడానికి వచ్చింది. ఇది అతనికి సంబంధం లేని పాయింట్. నెక్స్ట్ సాయి మాధురి గారు ఫస్ట్ గట్టిగా అరిచారు, గట్టిగా అరిచింది మాధురి గారు, నాకు అడిగింది లవ్ నాకు చూపించలే అడిగింది అనేసి గట్టిగా అరిస్తే ఈవిడ అరిచిన తర్వాత సాయి గట్టిగా అరిచాడు, ఏమని అది మీ ఇద్దరి పర్సనల్ విషయం మధ్యలో నాకెందుకు తీసుకొచ్చారు, ఇది అసలు లాజికే లేని పాయింట్. వాళ్ళిద్దరి పర్సనల్ విషయమైనా కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు సాయితో వెళ్ళి ఆడావు కదా అనేసి ఈవిడ హట్టవడం ఆ రోజు తప్పే, కానీ సాయి కాన్వర్జేషన్ తీసుకురాకూడదు అనేది పాయింట్ కాదు. సాయితో ఆడేవని నార్మల్గా చెప్పిన పాయింట్, దాన్ని ఏదో కౌంటర్ లాగా తీసుకుంటున్నాడు, నాకు అర్థం కాని పాయింట్ అది. నెక్స్ట్ మాధురి గారు వాయిస్ తగ్గించు, మాధురి గారిలో ఉన్న ఏకైక 2 పాయింట్లు ఏం గొడవ వేసుకున్నాడుకు వచ్చి అది వదిలేశారు, వాయిస్ తగ్గించేది మాత్రం కామన్, దానికి 3 సెకండ్ల ముందో 3 నిమిషాల ముందో ఈవిడ వాయిస్ రేజ్ చేస్తుంటారు, ఈవిడ రైజ్ చేసినా కూడా వాళ్ళు మూసుకొని ఉండాలి, అది ఈవిడ వర్షం. తగ్గించు వాయిస్ ముందు రేజ్ చేసింది మీరంటే ఒప్పుకోదు ఆవిడ రేజ్ చేశారు. నెక్స్ట్ రమ్య గారు వచ్చారు, రమ్య గారు వచ్చి కూడా సేమ్ ఈవిడ మీద ఫైర్ అయ్యారు, మీరేంటో తెలుస్తుంది కదా ఇక్కడ మీరేం చేశారు మాధురి గారులో, రమ్య ఏం చెప్పావు అసలు ఏం చేస్తున్నావు అది అనగానే, నువ్వు నాతో ఏమన్నావు అనగానే సాయి కూడా అంటాడు, రమ్య వచ్చి నాతో ఆడితే నాతో ఎందుకు గొడవ పడుతుంది ఈవిడ, నువ్వు వచ్చి నాతో ఆడితే నాతో ఎందుకు గొడవ పడుతుంది అంటే, నువ్వు వచ్చి ఆవిడతో ఆడితే గొడవ పడలా, స్మార్ట్గా తిప్పాలని చూస్తున్నాడు సాయి, నువ్వు వచ్చి వీళ్ళతో ఆవిడ గురించి మాట్లాడితే గొడవ పడుతుంది అంతే ఆవిడ, నువ్వు వచ్చి ఆడితే నీతో గొడవలా, నువ్వు వచ్చి ఆడినందుకు ఈవిడితోనే గొడవ పడింది రమ్యతోనే అప్పుడు. నెక్స్ట్ మాధురి గారు నీకు బ్రెయిన్ కూడా లేదు బుద్ధి కూడా లేదనుకుంటా అనేసి అన్నారు సాయిని. ఇవన్నీ ఓవర్ బోర్డే మాట్లాడతారు వీళ్ళు, అది ఎంత సింపుల్గా మాట్లాడే వాటిని ఎక్కువ పెద్ద పదాలు 2-3 వాడేసి కంప్ అయిపోతారు, ఇక్కడ కూడా ఇవన్నీ పదాలు అవసరం లేదు. తర్వాత సరికి ఇమాన్యుల్ తనుజకి చెప్పాడంటే ఇమాన్యుల్ ఎలా చెప్తారంటే తనుజ అక్కడ నిలబడి సైలెంట్ నిలబడుతుంది. ఈ పర్టికులర్ గొడవ అన్నింటిలో తనుజ ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయకుండా ఉంటే బాగుండదు, తనకు అలవాటుది, తనుజ వల్లే గొడవైంది. నెక్స్ట్ మాధురి తనుజ నీకు చెప్పాను నేనంటే, లేదు నువ్వు నాకేం చెప్పలేదు, క్లారిటీ ఇచ్చాను, అక్కడ కూడా క్లారిటీ ఇచ్చాను అనగానే రమ్య వాడు ఒక్కడే చెప్పానని నీకు చెప్పానా, 4 చెప్పారని చెప్పాను, నువ్వే చేసావు, నువ్వు చెప్పేదాకా వదలవు కదా, అందుకని చిన్న విషయానికి బిహేవియర్ చేంజ్ చిన్నపిల్లలాగా అవుతావు, అందుకని చెప్పాను, అంతకుమించి ఏమీ లేదు, అయిపోయింది. ఈ డిస్కషన్ అంతా సొల్లు డిస్కషన్ అండి, ఓవరాల్గా ఏం లేదు. తనుజతో
మాధురి గారు దూరం ఉందని చెప్తే ఆవిడ పోయి మాధురి గారికి చెప్పారు. మాధురి గారికి ఎలాగైనా పడదు కదా, అంతకుముందు రమ్య కూడా ఇలాగే చెప్పాడు. ఇతను కూడా చెప్పాడు, వీళ్ళ 4-5 పాటు ఇతను కూడా చెప్పాడనే పాయింట్ రమ్య చెప్పిన వల్ల ఇద్దరికీ చెప్తున్నాను నా మీద ఎందుకు ఇంత కక్ష అనేసి ఆవిడ కోపంలో మాట్లాడారు. దీంట్లో ఆర్గ్యుమెంట్స్లో సాయి ఆర్గ్యుమెంట్ వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే మనోడికి ఇంట్లో వచ్చినాయి కానీ చూసి దానికి కానీ అటు తిట్టు చెప్పే రకం అనవసరం లేనట్లు వేలు దూచి ఏదో చేయాలని ట్రై చేస్తున్న వల్ల అది నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి చాలా టైం ఉంది, చాలా జరిగింది. ప్రమోషనల్ టాస్క్ కూడా జరిగిందండి. నెక్స్ట్ నాకు సార్ హౌస్ లోపలికి వచ్చి హౌస్ టీవీ లోపలికి వచ్చి క్యాప్టెన్ తప్ప అందరూ కూర్చోండి, యా సూపర్ గుడ్ యూ డిజర్వ్ టు బి క్యాప్టెన్ ఇమాన్యుయల్ అనేసి అప్రిషియేట్ చేశారు. ఇమాన్యుయల్లో ఒకటే మామ, ఇమాన్యుయల్కి ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆట గెలవాలి అనుకుంటే ఎవరైనా ఎలా ఆడాలో అలాగే ఆడడానికి ట్రై చేస్తున్నాడు. కానీ పర్టికులర్గా ఈ ఎపిసోడ్లో మాత్రం ఎక్స్పోజ్ అయ్యాడు. కానీ నార్మల్గా తన ఆట తీరు, తను ఆడాల్సిన విధానం అన్నీ కరెక్ట్గానే ఉంది. సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తా ఆడే విధానం. నేను క్యాప్టెన్సీ టాస్క్లో కూడా ప్రతి రౌండ్ తనకున్న కట్అవుట్కి అంత పొట్ట పెట్టుకొని అంత ఫిజికల్గా ఫిట్ కాని పర్సన్ ప్రతి టాస్క్ అంత బాగా ఆడడం అనేది వండర్. ఇమాన్యుయల్ ఈజ్ టూ గుడ్ కంటెస్టెంట్. ఈ పర్టికులర్ డే ఏదో ఎపిసోడ్లో నెగిటివ్ అయినంత మాత్రాన ఇమాన్యుయల్ అయిపోయింది కథ అనేసి అనుకోవడానికే లేదు. ఇమాన్యుయల్ విల్ ఇంప్రెస్ యూ లాట్. అందరిని ఇంప్రెస్ చేస్తారో చూస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్లో మాత్రం అడ్డంగా దొరికిపోయాడు, దట్ ఈస్ ఫర్ షూర్. దాని గురించి మాట్లాడతాను కూడా. నెక్స్ట్ ట్యాక్స్ ఇవ్వాలి. తనుజ గారు లో బీపీ అమ్మ ఏంటి ఎలా ఉంది అనగానే సార్ బాగానే ఉంది సార్ అనగానే నాకు సార్ మాధురి ఉన్నాక నువ్వు ఇలా అయితే ఎలా, మాధురి నిన్ను చూసుకుంటుంది కదా సార్, ఆవిడ వల్లే సార్ లో బీపీ వస్తుంది. ట్యాగ్లు ఇవ్వాలి, చాలా ట్యాక్స్ ఉన్నాయి, ఆ ట్యాక్స్ ఇవ్వాలన్నప్పుడు ట్యాక్స్ ఇస్తూనే ఈ గొడవలన్నీ మిక్స్ చేసుకొని మాట్లాడుతూ వచ్చారు. ఫస్ట్ ట్యాగ్ వచ్చేసరికి నాకు సార్ రమ్య మనసులో ఉన్నదన్నట్టు చెప్తావు కదా క్లియర్గా, కాబట్టి నువ్వే స్టార్ట్ చేయమ్మా ట్యాగ్ అనగానే రమ్య వచ్చి మాధురి గారికి ఫేక్ బాండ్స్ అని ఇచ్చారు. ఏమన్నా ఇచ్చారా అనుకుంటే హైలైట్ అండి మాధురి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది నిజంగానే. ఈ పర్టికులర్ టైంలో ఈవిడ బాండ్స్ వద్దు అనేసి అన్న ఆవిడ తనుజ గారితో ఫేక్ బాండ్స్ పెట్టుకున్న సార్ అన్న పాయింట్ ఏదైతే ఇచ్చిందో సూపర్. ఈవిడ సూపర్, ఆవిడ బంపర్. మాధురి గారు ఏమన్నారంటే ఈవిడ నాకెట్లా వేస్తుంది సార్, ఈవిడ చేసేది కూడా అదే కదా సార్, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా పట్టింది స్వామి ఈ మాధురి గారు. సేమ్ డైలాగ్, ఈవిడ నన్ను ఎట్లా అంట సార్, నా దగ్గరికి వచ్చి లవ్ చూపించట్లేదు అంట, అది కూడా బాండే కదా సార్, ఈవిడ వచ్చి నన్ను అడుగుతుంది కదా బాండ్ కోసం, మరి నాకు ఫేక్ బాండ్స్ అని ఎట్లా వేస్తుంది సార్ అనే పాయింట్ ఏదవుతుందో భయంకరమైన లాజికల్గా కొట్టారండి మాధురి గారు, టూ గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి నాకు సార్ రమ్య తనుజ నామినేషన్ చేసిన రీజన్ ఏంటి, నువ్వు బాండ్స్ గురించి కూడా మాట్లాడావు కదా, మరి ఏంటి బాండ్స్ కావాలంటావు మాధురితో, అండ్ నువ్వు బాండ్స్ వద్దు అనుకుంటావు కాబట్టి కట్ చేస్తుందేమో, ఇది కూడా పాయింట్. మాధురి గారు నువ్వేమంటావు బాండ్స్ వద్దనేసి నామినేట్ చేస్తున్నప్పుడు నువ్వు వద్దన్న దాంతో ఆవిడేమంటారు, ఆవిడ కూడా బాండ్స్ అవసరం కాబట్టి నువ్వు వద్దు అంటున్నప్పుడు తనుజతో ఉంటుంది, నీకేంటి ప్రాబ్లం ఏంటనగానే సైలెంట్గా ఉంది. పాయింట్ లాజికల్ పాయింట్లు. రమ్య అనవసరంగా గెలుపుకొని మరి దెబ్బతిన్న ఫీలింగ్ వచ్చింది. పాయింట్ బాగానే చెప్పారు, కౌంటర్లు కూడా ఎక్సలెంట్గా వచ్చింది. కానీ ఈవిడ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. మనీ ఏం చేసావు, మనీ వాళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఇచ్చాను అది అని చెప్పిన తర్వాత హెల్ప్ చేస్తాను పాయింట్ రైట్. ఎందుకంటే హెల్ప్ చేస్తే నెక్స్ట్ వీక్స్లో చేస్తారని అందరూ నిఖిల్కి ఎందుకు హెల్ప్ చేస్తారు తెలుసా, రాము కానీ ఈవిడ కానీ. నిఖిల్ బలవంతుడు కాబట్టి ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు తనతో పాటు ఆడితే సపోర్ట్ తీసుకుంటే వీళ్ళు కూడా టాస్క్ గెలవచ్చనే ఉద్దేశంతో ఆయనకి హెల్ప్ చేశారు, అతను మించి ఏమీ లే. నెక్స్ట్ నాకు సార్ ఇక్కడ మంచి పాయింట్ చెప్పడమో, నువ్వు గెలవడం కోసం మనుషుల్ని కలుపుకోవడం తప్పు కాదు, కానీ అది కూడా బాండ్ అనుకొని గెలవడం కోసం మనుషుల్ని కలుపుకొని ఆడచ్చు టాస్క్లు, అట్లా కూడా దాన్ని కూడా బాండ్ అనుకుంటారేమో అనుకొని నువ్వు ఆట ఆడట్లా. ఎందుకంటే దాని మీనింగ్ ఎందుకు చెప్పాడంటే ఈవిడొచ్చి కళ్యాణ్కి ఇచ్చింది కానీ నిఖిల్కి, ఈవిడెళ్ళి ఎవరినైనా అడిగి ఉండింటే బాగుండేది అనేది వర్షం. నువ్వు అడగడానికి అయ్యో దీన్ని బాండ్ అనుకుంటారేమో అనే ఉద్దేశంతో అనవసరం గేమ్ స్పాయిల్ చేసుకుంటావు. అన్నీ బాండ్ అనుకోవద్దు, నువ్వు గెలవడానికి మనుషులతో కలుపుకోవడం ఇస్ గేమ్. ఇది నాకు సార్ సూపర్ హింట్, కానీ హింట్ ఇచ్చే టైంకి వెళ్ళిపోయిందిలేండి. ఆవిడ స్వయం కృతాపరాధం అండి, రావడమే పెద్ద మనిషిని ఓటింగ్ బ్యాంక్ ఎక్కువ ఉండి ఇద్దరిని టార్గెట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు, కళ్యాణ్ని తనుజని. ఫిక్స్ అయిపోయిన ఆవిడ బయట నెగిటివిటీ ఉండి ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తే సర్వైవ్ అవ్వాలి కదా. ఫస్ట్ ఫ్యూ వీక్స్, ఫస్ట్ 2-3 వారాలు భయంకరంగా ఆడి టాస్క్ ఆడి ఫ్యాన్ బేస్ పెంచుకున్న తర్వాత వాళ్ళ మీద కొట్టాలి. ఫస్ట్లోనే కొట్టేసరికి ఎత్తిపోయింది. అది క్రాస్ ఓటింగ్ జరిగింది, అందుకని ఆవిడ ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్లో కూడా హైలైట్ ఏంది తెలుసా, చెప్పేయమంటారా, తనుజ చేతికి ఒక పవర్ వచ్చింది ఈరోజు టాస్క్ జరిగి. అది లాస్ట్లో చెప్తాలేమో ఏం జరిగింది అనేది, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తే మీకు అర్థమవుద్ది. తర్వాత సరికి అయిపోయింది, మంచి హింట్ ఇచ్చారు. మాధురి గారు నేను కూడా రమ్మన్నా సార్, నా టీంకి రాలేదు సార్ అమ్మాయి మాధురి, తను కూడా బాండింగ్స్లో ఉంది కదా సార్, మరి ఆ రియాక్షన్ ఫేక్ రియాక్షన్తోనే అంటుంది సార్, నాకు ఎలా ఇచ్చింది సార్ అని మంచి పాయింట్లు చెప్పారు. నేను ఆల్రెడీ చెప్పాను. నాకు సార్ తనుజ మాధురి నీది ఫేక్ బాండా అన్నప్పుడు ఇక్కడ తనుజ గారు ఇచ్చిన క్లారిటీకి నేను తనుజ గారిది మాధురి గారిది ఫేక్ బాండ్ అనేది ఏదైతే అనుకుంటున్నామో క్లియర్ క్లారిటీగా బిగ్ బాస్ ఎపిసోడ్స్లో కానీ ముందు కానీ కన్వర్జేషన్ ఏమీ లేకపోవడం వల్ల అన్న ఫీలింగ్ వచ్చి ఈ రోడ్తో అది అయిపోయింది.
ఈవిడికి ఇష్టం లేదని డైరెక్ట్గా ముఖం మీద చెప్తున్నప్పుడు ఈవిడ ఇంకా అనుకోవడానికే లేదన్న ఫీలింగ్ వచ్చింది తనుజ గారు రిలేటెడ్గా. తనుజ గారు ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత అది కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మాధురి ఇచ్చినప్పుడు దీన్ని మనం తప్పు పట్టడానికి ఛాన్సే లేదు. ఏమని ఇచ్చారు? లేదు సార్, యాక్చువల్లీ ఆవిడని నేను అరిచేస్తున్నా సార్, తిట్టేస్తున్నా సార్, ఏదైనా చెబితే చెప్పకండి అనేసి అంటున్నాను సార్, తప్పుంటే చెప్తున్నారు, ఎక్కువగా కనెక్ట్ అయ్యారు సార్, లోపల నాన్న బాండ్ అని అందరూ వచ్చారు కదా సార్, ఆవిడ వచ్చింది లోపలికి నాన్న బాండ్ అని, నాన్న అని, మళ్ళీ ఏంటి నాతో క్లోజ్ ఉంటున్నారు అనేసి దూరంగా ఉండండి అన్నాను సార్. నేను డైరెక్ట్గా నేను చెప్పాను, కానీ జెన్యున్గా ఉన్నాను నీతో అంటుంది సార్ ఆవిడ. సో తోసినా వెళ్ళండి సార్, వెళ్ళను అంటున్నప్పుడు నేను ఏం చేయాలి? ఇంకా మనం ఏం చేయాలి? ఎవరైనా ఈవిడే డైరెక్ట్గా చెప్పాను అంటున్నారు, నువ్వేంటి బాండ్ అనేసి నువ్వు ఎలా క్లోజ్ అయ్యావంటే, నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు ఇక్కడ కనెక్ట్ అయ్యావు, జెన్యున్ కనెక్ట్ అయ్యావని ఈవిడ అన్నారు. ఈవిడ ఖచ్చితంగా బాండు గిడ్డు ఈవిడ విషయం మాత్రం ఓట్లు కోసమని క్లియర్గా అనిపిస్తుంది. ఆవిడ వచ్చి నేను పోను నీతోనే ఉంటానప్పుడు నేను ఏం చేయాలి సార్ అనేసి అంటుంది. డైరెక్ట్గా అందరి ముందు చెప్పినప్పుడు దీన్ని ఈవిడ వర్షం నుంచి ఫేక్ బాండ్ అని అనుకోవడానికి లేదు. ఆవిడ క్లోజ్గా ఉంటుంది, ఈవిడ కూడా ఉండాల్సి వస్తుంది. అంటే పూర్తిగా రిజెక్ట్ చేయాలంటే కష్టం కదా, అంత బాండ్ చూపిస్తున్నప్పుడు. ఎందుకంటే ఈవిడ క్లియర్గా చెప్పేసిన తర్వాత మరి ఈవిడ ఏం చేస్తుంది? ఇంకా అది కూడా ఆవిడ ముందే చెప్పింది, నేను కౌంటర్ చేయడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే నేనే అన్నాను ఫేక్ బాండ్ అని. ఫేక్ బాండ్ ఇద్దరిది అన్నప్పుడు ఆవిడ వైపు నుంచి ఫేక్ బాండ్, కానీ ఈవిడ వైపు నుంచి ఆవిడ ఉంటున్నారు. ఆవిడ ఉంటున్నారు కాబట్టి క్లోజ్గా ఉంటున్నా అన్నట్టు చెప్తున్నారు. అంతే, నాకేం ప్రేమ లేదని డైరెక్ట్ చెప్తున్నారు తనుజ గారు. నాకు హెవీ ప్రేమ, మాకంటే ఇష్టము, ఆవిడ ఎమోషన్ చూపిస్తున్నారు, నాకు కనెక్ట్ అయ్యి నాకు తప్పులు చెప్తున్నా కూడా ఆవిడ నీతోనే ఉంటారంటున్నారు. ఏం చెప్పాలి? నాకు ఇంక చెప్పడానికి కూడా ఏం లేదు. ఫర్దర్గా ఏదైనా మిస్టేక్స్ కనపడి చెప్తాను. ఇప్పుడు వరకు ఆ ఫేక్ బాండ్ అనేది టాపిక్ పక్కన పెడేస్తాను నేను. నెక్స్ట్ జరిగి ఆవిడ ఏమన్నారంటే, నేను వెళ్తే నువ్వు ఏడుస్తావా అంటే, ఈవిడ బయటికి వెళ్తే ఏడుస్తావా అన్నా కూడా నేను ఏడవనని చెప్పాను సార్. ఎప్పుడు వెళ్తావా అని అన్నాను సార్. ఇవేంటంటే ఇవి కొంచెం కవరింగ్ పార్టీ. ఇవి ఏంటంటే ఇట్లాంటివి కౌంటర్ లాంటివి క్యూట్ కౌంటర్లు ఆవిడ వేస్తుంటారు, క్యూట్ అనే సెన్స్లో వేస్తుంటారు. అది పెద్ద పాయింట్ ఏం కాదు. స్టిల్ ఈవిడ జస్టిఫై చేసుకోవాలన్న పాయింట్ ఏంటంటే, తనంటే నాకేం ఇష్టం లేదు సార్, తనకిష్టం అంతే, అది చెప్పాలనుకుంటున్నాను. నాకేం బాండింగ్ లేదు సార్ ఆవిడతో అనేది ఆవిడ పాయింట్. ఫర్దర్గా ఏదైనా దీని రిలేటెడ్ దగ్గరగా పాయింట్లు కనపడితే మాట్లాడతా, కానీ ఇంక పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అది దట్టు ఈరోజు డైరెక్ట్ నామినేట్ కూడా చేస్తారు. డైరెక్ట్ సెల్ఫ్ నామినేషన్, డైరెక్ట్ నామినేషన్ ఈవిడ నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ తనుజ గారు మాధురి గారిని చేసేస్తారు. ఇది కూడా ఉంది ఈరోజు. మరి ఇంక మనం ఏం తప్పడానికి కూడా లేదు. నెక్స్ట్ వచ్చరికి తనుజ గారు రమ్యకి మ్యానిపులేటర్ ఇస్తూ ఒకరిని అనే ముందు సార్ మనం ఆ విషయంలో ఎలా కరెక్ట్గా ఉన్నామా లేదని చూసుకోవాలి సార్, తను సూపర్ గుడ్ అనిపించుకోవాలి అని పోతుంది సార్, అక్కడ ఏముండదు సార్. ఇది భలే పాయింట్. మీరు గమనిస్తే నేను ఫస్ట్ వీక్లో చెప్పిన పాయింట్, కళ్యాణ్ రిలేటెడ్గా మనం మంచి వాళ్ళం అనిపించుకోవడం కోసం కళ్యాణ్ రిలేటెడ్గా చేతులు వేస్తే కింద పడేసి తొక్కేస్తాననే పాయింట్ ఏదైతే చెప్పారో, నేను మంచి అని అనిపించుకోవడానికి అతను చెడ్డ చేసినట్టుగా మాట్లాడే పాయింట్లు చెప్పారన్న పాయింట్ ఇక్కడ కనెక్ట్ అయిందన్న ఫీలింగ్ వచ్చింది. దాంతోపాటుగా ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నారు నాకు సార్. ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, నిన్న సాయి మాధురి గొడవ గురించి కూడా చెప్పారు. సాయి మాధురి గురించి గొడవ గురించి జరిగి ఆ గొడవ గురించి కూడా చెప్పి, సార్ ఈ అమ్మాయి ఇలా చేసి సార్ ఈ అమ్మాయి ఇలా చెప్పింది సార్ అనే పాయింట్ కూడా తీసుకొని చెప్పింది. ఆ తర్వాత రమ్య, సార్ నేను 5 నేమ్స్ చెప్పాను సార్, అక్కడ ఆ 5 నేమ్స్ చెప్పాను సార్, అంతేగాని సాయి ఒక్కడి పేరే చెప్పలేదు సార్ అని ఇక్కడ డిస్కషన్. నాకు సార్ అప్పుడు క్లారిటీ ఇచ్చారు. క్లియర్గా చెప్తున్నారు రమ్య, మాధురిని ఎందుకు దూరంగా అవుతున్నావు అని అడగడం నువ్వు తప్పలేదు, అదేవిధంగా మాధురి కూడా నిన్ను అడగడంలో కూడా తప్పలేదు. కానీ ఇక్కడ నువ్వు సాయికి వేరే విధంగా చెప్పడం తప్పైంది, వాళ్ళ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. సేమ్ పాయింట్ తనుజ గారు కూడా చేశారు కదా, వేరే విధంగా చెప్పింది. నాకు తెలిసి రమ్య గారు వేరే విధంగా ఏం చెప్పారు నాకు అంత ఈజీగా గుర్తులేదు మామ. అది ఫస్ట్ వీక్లో జరిగింది. ఏం చెప్పారంటే, ఇవిడ ఇలా అన్నారు అని చెప్పారు. సేమ్ ఇదే కదా జరిగింది. దీని మీద నాకు క్లారిటీ లేదు. ఓవరాల్గా ఏంటంటే ఈ ఇచ్చిన ట్యాగ్ ప్రకారం సూటబుల్ ట్యాగ్ ఇచ్చారు, మ్యానిపులేటర్ అనేది పక్కా. నెక్స్ట్ జరిగి అయిపోయింది. నాకు సార్ డెమాన్ పవన్ ఏమన్నా ఆడావా, ఫస్ట్ టైం డెమాన్ పవన్కి ఒక అప్రిషియేషన్ దొరికింది అన్న ఫీలింగ్ వస్తుంది. మనోడు తమ్ముళ్ళు పెట్టమని చెప్పానా, ఏమో ఆల్రెడీ ఫుల్ అయిపోయింది తమ్ముళ్ళు. నేను మధ్యాహ్నం నుంచి 2 సార్లు పెట్టాము. డెమాన్ పవన్ మంచి ఆటగాడు, మంచిగా ఆడుతున్నాడు. అండర్ పర్ఫార్మర్ అంటారా, అండర్ డాగ్ అంటారా, అంటే బాగా ఆడుతున్నాడు కానీ పెద్దగా ఏం లేదని ఏదో పాయింట్ అంటారు మా, అలాంటి ప్లేయర్ అతను రావాల్సిన అప్రిషియేషన్ రాలేదన్న ప్లేయర్ ఈరోజు ఇచ్చారు. బాగా ఆడావు, సూపర్ ఆడావు, నేను చూస్తే వణుకుతున్నారయ్యా, భయపడుతున్నారయ్యా, గుడ్ అయిపోయింది. ఇంకా డెమాన్ వచ్చి ఎమ్మెచ్యూర్ బోర్డు కళ్యాణ్కి ఇచ్చినప్పుడు చెప్పిన పాయింట్లు పర్ఫెక్ట్గా చెప్పాడు. ఫస్ట్ టైం డెమాన్ పవన్ పర్ఫెక్ట్గా చెప్పాడన్న ఫీలింగ్ వస్తుంది. పర్ఫెక్ట్గా ఏమేమి చెప్పాడంటే, దీంట్లో కొన్ని మైనస్లు కూడా దాని గురించి కూడా చెప్తాను. ఏమిరా అక్కడదా ఎక్కడ పాయింట్ తెస్తున్నారు అనే పాయింట్ ఆల్రెడీ అనేసింది కళ్యాణ్. సార్ మేము ఆడితే గేమ్ కాదు సార్, ఫ్రెండ్షిప్. మేము ఆడితే గేమ్ కాదు, ఫ్రెండ్షిప్కి వాల్యూ లేకుండా ఉంటుంది. బెట్ టాస్క్లో మాత్రం వాడేం చేశాడు సార్, మేము ఆడితే ఫ్రెండ్షిప్ కాదంట, గేమ్ కాదు అనేసి మేము ఆడితే గేమ్ కాదు అన్నట్టు అంటారు సార్. అదేంటి సార్ నాకు అర్థం కాలేదు. బెట్ టాస్క్లో
లాస్ట్ దాకా వాడిని ముట్టుకోను అని నేను చెప్పాను సార్. బట్ వాడు వేరే వాళ్ళతో ప్లాన్ చేసి పడేశాడు సార్. ఆ రోజు రీతుకు సపోర్ట్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోకుండా మొన్న కూడా అలాగే ఉన్నాడు సార్. ఇప్పుడు నేను చూపించిన ఎమోషన్ వేస్ట్ అయిపోద్ది, రాంగ్ అయిపోద్ది అనేసి అంటున్నాడు సార్ అనే మాట వచ్చిన తర్వాత కరెక్ట్ అనిపించాడు డెమాన్. ఈవెన్ ప్రోమోలో వచ్చింది కట్ చేశాడు. తప్పో ఒప్పు అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా లాగుతున్నాడు అనే పాయింట్లో కరెక్ట్. ఎందుకంటే తను ఒప్పుకుంటున్నాడు, నేను చేయాల్సింది చేశాను, అయిపోయింది. ఇక్కడ కూడా బెట్ టాస్క్కి కొంచెం రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే బెట్ టాస్క్లో జరిగిన సిచ్యువేషన్ వేరే. వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు, డెమాన్తో సహా కలిసి మాట్లాడుకున్న దాన్ని మధ్యలో బ్రీచ్ చేసింది డెమాన్. సడన్గా రీతు కోసం వెనుదిరిగి రీతు కోసం చేసి భరణి గారిని తోసేస్తుంటే వీళ్ళు ఎలా కామ్ముంటారు? ఎందుకు కామ్ముంటారు? ఎందుకంటే భరణి గారినే తోసిన వ్యక్తి అంత బలవంతుడు, వీళ్ళని కూడా నెక్స్ట్ రౌండ్లో తోసేసి రీతు కోసం చేస్తారని భయం ఉంటుందిగా. దాంట్లో కళ్యాణ్ నేను తప్పలేదు. డెమాన్ ఆ పాయింట్ తీసుకురావడం పెద్ద పాయింట్ కాదు. ఒకటి ఇమ్మెచ్యూర్ అని ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వచ్చు అంటే స్టిల్ నువ్వు నామినేట్ చేయట్లేదు వీళ్ళని, డెమాన్ పవన్ని రీతును నామినేట్ చేయట్లేదు, ఫ్రెండ్స్ అనే అంటున్నాడు. దాంతో పాటుగా ఇతను ఏమంటున్నాడంటే అదే పాయింట్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రతిసారి దాన్ని పాయింట్ తీసుకొస్తే లడ్డు దగ్గర తీసుకొచ్చాడు, నామినేషన్లో మనం తీసుకొచ్చాడు, ఇన్ని దిక్కులే తీసుకొని వస్తే ఇన్ని రోజులకు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఎలా అనే పాయింట్లో ఇవ్వచ్చు. ఇన్ని రోజులు నామినేట్ అని చేయి, అది కాకుండా ప్రతిసారి అదే పాయింట్ తీసుకొని వస్తే అనే పాయింట్ అయితే ఇమ్మెచ్యూర్ కింద ఇవ్వచ్చు, తప్పలేదు. కళ్యాణ్ ఏమంటాడంటే 2 days తర్వాత నార్మల్గానే ఉన్నారా, ఇమ్మెచ్యూర్ అంటే ఎలా, ఇద్దరితో క్లోజ్గా ఉంటున్నా సార్, ఇద్దరితో క్లోజ్గానే ఉంటున్నాడు కానీ పాయింట్ ఏంటి ప్రతిసారి బ్యాక్ స్టాపింగ్ అని తెస్తున్నాడు కదా. క్లోజ్గా ఉన్నట్టు అయిపోవాలి కానీ ఆ పాయింట్ ప్రతిసారి తీసుకొస్తుంటే వాళ్ళకి మండద్ది, అది తప్పేం కాదు, ఆయన ఇవ్వచ్చు ఆ ట్యాగు. డెమాన్ కళ్ళ ముందే చేసింది బ్యాక్ స్టాప్ ఎలా అవుతుంది సార్, వాడికి నేను మాట ఇవ్వలేదు సార్, నేను బెట్ టాస్క్ గేమ్లో తీసుకున్నా సార్, మొన్న కూడా అదే అంటున్నాడు సార్. ఇది పాయింట్ ఓకే, అంత పెద్ద పాయింట్ కదా. ఏంటంటే ఇతను అనేది కళ్ళ ముందు చేస్తే బ్యాక్ స్టాప్ ఎలా అవుద్దా, నేను తనకు ఎక్కడ మాట ఇచ్చాను సార్ అంటాడు. మాట ఇవ్వకపోవడం కూడా బ్యాక్ స్టాప్. ఏం బ్యాక్ స్టాప్, మాట ఇవ్వకపోవడం అని కదా. ఇతను వచ్చి చెప్పిన తర్వాత శ్రీజ పవన్ మీ ఇద్దరి మీద వదిలేశారంటే నేను పట్టించుకోను రా అని చెప్పలా, సైలెంట్గా ఉన్నది బ్యాక్ స్టాప్గా ఏంటి నేను చేస్తానో చేయను అని చెప్తే తను లాక్కునే అక్కడ ఒక్క రిజల్ట్స్ వచ్చే టాస్క్ అది. ఇతను చెప్పిన దాన్ని బట్టి తను ఏదైనా ఆడుకొని ఆ డబ్బాని కదిలించుకుంటే తను సేవ్ అయిపోతాడు. ఇతను చెప్పకపోవడం వల్ల నమ్మకంతో డబ్బా కదిలించలా, మౌనం అంగీకారం, అర్ధాంగీకారం. ఇతను మౌనంగా ఉండబట్టి తీస్తాడు అనుకున్నాడు, మౌనంగా ఉండబట్టి తీయడు అనుకున్నాడు, హెల్ప్ చేస్తాడు అనుకున్నాడు. అదే మౌనంగా ఉండకుండా ఏమో చెప్పలేమన్నానంటే ఆ డబ్బాని కలుపుకునేవాడు. ఆ రోజు ఇమానుయల్ అని కళ్యాణ్ కలిసాడు. ఈ పాయింట్లో నేను యాక్సెప్ట్ చేయను. ఇతను వీళ్ళు బ్యాక్ స్టాప్ చేసింది కరెక్ట్, నో డౌట్, బ్యాక్ స్టాప్ ఈజ్ బ్యాక్ స్టాప్. కానీ ఇన్ని రోజులు దాన్ని క్లోజ్గా ఉంటూ కూడా దాన్ని లాక్కుంటూ రావడం కరెక్ట్ కాదు, దానికి ఇమ్మెచ్యూరిటీ ఇవ్వడం ఓకే, అంతేగాని బ్యాక్ స్టాప్ చేయలేదనేది నేను ఒప్పుకోను. క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారా అంటే అవును సార్ అనేసి చెప్పాడు, అయిపోయింది. నాకు సార్ తనుజాని ఎందుకు చేయలేదు నువ్వు నామినేషన్ చెప్పు కళ్యాణ్ అనగానే, సార్ ఆల్రెడీ చెప్పిన రీజన్స్తో నామినేట్ చేయకూడదు అనేసి చేయలేదు సార్, చెప్పారు ఆ రీజన్తో నామినేట్ చేయకూడదు. వెళ్ళే ముందు ఇమాన్యుల్కి చెప్పొచ్చు కదా నువ్వు ఏం జరిగింది. ఇక్కడ కూడా కళ్యాణ్ కూడా ఫుల్ రాంగ్ అండి, మొన్నటి రాంగ్ కంటిన్యూ అవుతానే ఉంది. ఈ రాంగ్ కంటిన్యూ అవ్వకూడదని బిగ్ బాస్ టీం ప్లాన్ చేసి ఈరోజు కాజాని కలిపేశాడు. కాజా, కళ్యాణ్, తనుజ, కాజాని కలిపేశాడు. దీని వెనక భయంకరమైన ప్లాన్స్ ఉన్నాయి చెప్తాను. ఇక్కడ ఏంటంటే తప్పు క్లియర్గా చెప్పేస్తాను. ఈవెన్ పిఠాపురం అభిమాని అంకుల్ కూడా ఆయన కూడా అది చెప్పాడు. అంకుల్ ఎందుకు అంటున్నాడు, నాకు అంకుల్ కాదు, నేను బాగా మాట్లాడుతూ ఉంటాడు అతనితో రెగ్యులర్గా. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు అంకుల్, పిఠాపురం అంకుల్ అని. పిఠాపురం అంకుల్ కూడా చెప్పింది ఏంటంటే వీళ్ళిద్దరు కలిసిపోవాలని చెప్పాడు. ఇక్కడ ఏం జరిగింది, కళ్యాణ్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఈవిడ బాగా హెల్ప్ చేసి వెనక బాగా సపోర్ట్గా నిలబడింది ఈవిడే చెప్పుకొని ఇతనే నామినేట్ చేయాలనుకోవడం తప్పు. ఆ నామినేషన్స్లో చాలా ఏమీ లేదు మామ, ఒకటే చెప్తారండి, అందరూ కన్నింగ్ ప్లాన్ వేసి ఈ సీజన్లో అందరూ దొంగలే మామా. అక్కడ జరిగింది ఏంటంటే తనుజ గారు నెంబర్ 1 ఉన్నారని వీళ్ళందరూ తెలిసింది త్రూ హింట్స్. తనుజ గారికి అగెనిస్ట్గా వెళ్ళడానికి ఏమేం చేయాలో, తనుజ గారిని తగ్గిస్తేనే మనం ర్యాంక్ పెరుగుతుందని అందరూ ప్లాన్ చేశారు. కళ్యాణ్ కూడా నామినేట్ చేయడానికి సిద్ధమైన దానికే ఇమాన్యుల్ ఇంకా కన్నింగ్ ప్లాన్. ఇమాన్యుల్ ఏం చేస్తారంటే తనుజ గారు ఎలాగైనా డౌన్ అవ్వాలి, డౌన్ అయితేనే నేను టాప్లోకి వస్తాను, నేను నెంబర్ 2, 3లో ఉన్నానని కళ్యాణ్కి అర్థమైంది, ఇమాన్యుల్కి అర్థమైంది. త్రూ హైపరాది హింట్స్ కానీ హౌస్లో ఉన్న వాళ్ళ అది వచ్చే వాళ్ళ హింట్స్ కానీ వైల్డ్ కార్డ్స్ ఎవరితో క్లోజ్గా ఉంటున్నారు, మాధురి గారు తెలివైన వాళ్ళని మాధురి గారు చెప్పే పాయింట్స్ని బట్టి తెలియదా ఇమాన్యుల్కి. మాధురి గారు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారో కొన్నిసార్లు భలే మాట్లాడతారు మాధురి గారు. అలాంటి మాధురి గారు వచ్చి డైరెక్ట్గా తనుజ గారితో క్లోజ్ అయితే సెకండ్ టైం బిగ్ బాస్కి వచ్చిన ఆయుష్ గారు డైరెక్ట్గా రైవల్రీ ఎవరు మీద పెట్టుకుంటారు, టాప్లో ఉన్న వాళ్ళ మీద రైవల్రీ పెట్టుకుంటారు. ఇమాన్యుల్ ఈజ్ వెరీ 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 ఇంటెలిజెంట్ పర్సన్. అలాంటి పర్సన్కి తెలీదా, ఇతను అనుకున్నది ఏంటంటే క్లియర్గా చెప్పేస్తారు, చదవాల్సిన అవసరం కూడా లేదు. ఇతను అనుకున్నది ఏంటంటే కళ్యాణ్ అదే ఇమాన్యుల్ అనుకున్నది అగెనెస్ట్ అవ్వాలి, తనుజాకి అగెనెస్ట్ అవ్వాలని క్లియర్గా రోజు రచిస్తూ ఉండే పథకం రచిస్తూ ఉండు దూరం అవుతూ వచ్చాడు. ఒకానొక టైంకి వచ్చేసరికి చేద్దాం నామినేషన్ ఒక పాయింట్ రెడీ చేసుకున్నాడు. ఆ ఒక్క పాయింట్తో అవ్వదు అనుకున్నాడు, చేయడానికి రెడీగానే ఉన్నాడనేసి కళ్యాణ్తో అన్నాడు. కళ్యాణ్ వచ్చి నేను తనుజాని కూడా చేస్తానని చెప్పిన తర్వాత కళ్యాణ్ చేస్తే
తన పాయింట్ ఈజ్ వెరీ నైస్. ఈరోజు ఫ్లిప్ చేసింది అంత కన్నింగ్ ఏమేం చేసినని చెప్తాం. ఇక్కడ వరకు చెప్పగా తర్వాత కంటిన్యూ చేస్తా. కళ్యాణ్ చేస్తే ఏం జరగబోద్ది అనేసి ప్లాన్ చేశాడని. ఏంటి మామ వాటర్ లేవు, నేనేం పంతి కూర్చోతున్నావు, కొంచెం తాగం. బోయమ్మ ఇప్పటికే లెంత్ అయిపోయింది మామ, ఏమనుకోవద్దు, చాలా లెంత్ వస్తుంది, అన్ని పాయింట్లు కవర్ చేయలేదు. ఇక్కడ ఏం జరిగిందంటే కళ్యాణ్ కూడా కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు. సార్ అది ఆ పాయింట్లు వేసాడు సార్, అది ఇదని పాయింట్లు వేసారంటే అసలు ఫస్ట్ ఆ పాయింట్లో ఆవిడ నామినేట్ చేద్దాం అనుకోవడం తప్పు. తర్వాత సరికి నామినేషన్స్ అన్నీ అందరూ మాట్లాడుకొని కూడబలుకొని చేస్తున్నట్టున్నారు. నామినేషన్ అన్నీ డిస్కషన్ చేసుకొని చేస్తున్నారా ఈ సీజన్లో? కళ్యాణ్ సార్ నాదే తప్పు అని ఒప్పుకుంటాను సార్, నాదే తప్పు సార్, చేస్తానని చెప్పి చేయలేదు సార్, అది నాదే తప్పు సార్ అని యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడ కళ్యాణ్ గొప్పతనం యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే కళ్యాణ్ ఇక్కడ నిన్న మొన్నటి దాకా తనుజ గారు నామినేట్ చేయాలనేది ఓవర్ వరస్ట్ థింగ్. కానీ ఈరోజు దీన్ని ఫ్లిప్ చేసి కన్నింగ్ గేమ్లో బిహేవ్ చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద రుద్దాలని కళ్యాణ్ ట్రై చేయాలి. కానీ ఇమాన్యుయల్ అనే పర్సన్ కన్నింగ్గా బిహేవ్ చేసి మొత్తం కళ్యాణ్ మీద రుద్దడానికి గట్టిగా ట్రై చేస్తాడు. మొత్తం ఫ్లిప్ చేశాడు. మొత్తం ఎన్ని ఫ్లిప్పులు నాకు సార్ కూడా అర్థమైంది. కళ్యాణ్ ఇక్కడే మాట మార్చాల. తను నామినేట్ చేయాలనుకున్నది వరస్ట్, ఆ రోజు వరస్టే, ఈ రోజు వరస్టే. కానీ ఈ పర్టికులర్ డే నేను అలా అనలేదు సార్, ఇలా అనలేదు సార్, నా ప్లాన్ ఇది కాదు సార్, తనుజ నామినేట్ చేయాలని ఉద్దేశం లేదు సార్ అనే ప్లాన్లు ఇతను మార్చాల. ఇక్కడ ఏం చేశాడంటే ఇమాన్యుయల్ వచ్చాడా, సార్ అవతల వ్యక్తి కూడా తెలియాలి కదా సార్ తను చేస్తా అన్నది అనే పాయింట్లో తనుజ నిన్ను చేస్తా అన్నాడు అని చెప్పా సార్, బాధేసి అడిగా సార్. ఇది ఎంత కన్నింగ్ అంటే తనుజ నిన్ను చేస్తానన్నాడు అనే పాయింట్ కానీ ఇలా కానీ మాట్లాడింది లేదు ఆ రోజు. తనుజ నేను చేస్తానని నువ్వు ఎందుకు చేయలేదు, నాకు పాయింట్ ఉంటే తనుజ మీద నేను చేసేవాడిని కదా అన్న పాయింట్లోనే మాట్లాడు, నువ్వెందుకు చేయలేదు? నువ్వు చేస్తే తనుజ ఫ్రెండ్ అనేవాడు, తనుజ ఫ్రెండ్ పక్కన ఉండే ఫ్రెండ్ చేస్తే తనుజకు నువ్వు ఇప్పుడు క్లోజ్ కొన్నావు, నువ్వు చేస్తే ఆ పాయింట్స్ వేరే, రమ్య చేస్తే ఆ పాయింట్స్ వేరే. అంటే దాని మీనింగ్ ఏంది? నువ్వు చేస్తే తనుజ ఎక్కువ నెగిటివ్ వద్దు, తనుజ నెగిటివ్స్ నువ్వు చెప్తే అయ్యో ఫ్రెండే చెప్తానంటే ఈ పిల్ల వేస్టే అనుకుంటే తనుజ తగ్గిపోవాలి అనేది తన ప్లాన్, విచ్ ఈజ్ వెరీ స్ట్రాటజికల్ గేమ్ మామ. ఆ రోడ్ దాకా నేను అప్రిషియేట్ చేస్తాను, ఇప్పటికీ అప్రిషియేట్ చేస్తాను ఆ స్ట్రాటజీ మీద. కానీ ఈరోజు దీన్ని డిఫెండ్ చేసుకునే భాగంగా కన్నింగ్ వర్షన్ తీసుకొచ్చి భయపడిపోయి అనవసరంగా ప్లేట్ మార్చేసిన విధానం అస్సలు నచ్చల. దట్ ఈస్ కన్నింగ్. ఆ రోడ్ వరకు స్ట్రాటజీ ఈజ్ గుడ్, ఎందుకంటే తనను తగ్గిస్తేనే ఇతను విన్నర్ అవుతాడు, తనను తగ్గిస్తేనే ఇతను ర్యాంక్ పెరుగుద్ది, అది తప్పే కాదు. కానీ ఆ రోజు కూడా సేఫెస్ట్ గేమ్ ఏంటంటే అదే ఇతనే కాన్ఫ్రంటేషన్ చేస్తే బాగుంటుందని ఓవర్ స్మార్ట్ గేమ్ అది. నేను కాకుండా తను చేస్తే ఎట్ట తిరిగి ఏమవుద్ది, ఇద్దరికీ బొక్కబడుద్ది. ఇమాన్యుయల్కి తెలుసు కళ్యాణ్ కూడా కొంచెం బాగానే ఉంటుందని. అలాంటిది ఇమాన్యుయల్కి ఏమనుకోండు, కళ్యాణే వెళ్ళి తనుజని చేస్తే తనుజ బొక్కలన్నీ తనుజకు సంబంధించిన మిస్టేక్స్ అన్ని కళ్యాణ్ తీసేస్తే ఆవిడకి కొంత నెగిటివ్ వద్ది. ఇతను వెళ్ళి ఎలారా కళ్యాణ్ వెళ్ళి తనుజని చేస్తున్నాడు, ఇతనికి నెగిటివ్ వద్దు, ఇద్దరు ఒక దెబ్బకు 2 పెట్టలు అనేది ఫిక్స్ అయ్యాడు. కానీ అక్కడ వర్షన్ ఏం జరిగిందంటే ఇతను మార్చేశాడు, ఫ్లిప్ అయిపోయింది నేను అన్నాడు. అక్కడ వరకు బాగుండి అక్కడ ర్యాష్ అయింది, ఫైల్ అయింది, అంతా అయింది. ఏంటంటే తనుజ నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదంటే ఇక్కడ మార్చింది ఏం తెలుసా, తనుజాకి చెప్తున్నాడు అంటే అక్కడ నీకు వేస్తానన్నాడు చూడు వేయలేదని. అదేందో నాకు అర్థం, ఏదేదో మార్చేశాడు. ఇవి నాకు సరిగ్గా అర్థమైపోయింది. ఇమాన్యుయల్ సార్ సంజనాని చేశాడని కోపం రాలేదు సార్, నువ్వు అడిగారు సంజనాని చేశాడని ఏమైనా కోపం వచ్చినా అదేం రాలేదు సార్. ఇమాన్యుయల్ కళ్యాణ్ని సేఫ్ అంటున్నావు కదా, మరి నువ్వు స్లిప్ ఉంచుకొని నువ్వే చేయొచ్చు కదా తనుజ అనగానే ఇక్కడ మార్చేశారండి, మొత్తం టోటల్గా మార్చేసాడు. బాత్రూంలో ఎంత డిస్కషన్ జరిగింది, బాత్రూంలో తనుజాను నువ్వు సేఫ్, నువ్వు ఇది చేసావు, నీకు ఎంత సపోర్ట్ చేసావు, నువ్వు చేయలేదు, నాకు బాధ అనిపించింది, నేను నామినేట్ చేద్దాం అనుకున్నాను, కావాలంటే ఫర్దర్ వీక్లో కూడా ఆలోచించి చేస్తాను, నీకేం ప్రాబ్లం లేదనే టెంట్లోనే మాట్లాడి తీసేసి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, సార్ నేను తనుజాను నామినేట్ చేయాలని నా ఇంటెన్షన్ కాదు సార్, ఒకటే పాయింట్ ఉంది సార్, నాకు దానికి నేను నామినేట్ చేయాలా లేదా క్లారిటీ తీసుకోవాలా అనే మైండ్ ఉండింది సార్, ఆ పాయింట్ మీద చేయమని లేదు సార్. నేను తనకు ఒకటే పాయింట్ ఉందన్నది కూడా చెప్పాడు, బాత్రూంలో చెప్పాడు, అన్ని చోట్ల చెప్పాడు. ఆ ఒక్క పాయింట్తో వేయాలని లేదు, నాకు ఫర్దర్గా యాడ్ చేసుకుంటున్నాను అనేసి అన్నాడు. ఆ పాయింట్తో నాకు అర్థమైంది ఏంటంటే కూర్చోబెట్టి నైట్ టైం మాట్లాడుకున్నారండి వీళ్ళిద్దరు, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ మాట్లాడుకున్నారు. ఆ టాపిక్ రికార్డ్ అయినట్లేదు, అది ఎక్కడా టెలికాస్ట్ అవ్వట్లేదు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత కళ్యాణ్కి కూడా కొంచెం మోటివేట్ అయ్యాడు, మనోడు నుంచి మోటివేట్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, సరే అన్న నేను తనుజాని చేద్దాం అనుకుంటే నీకు కూడా పాయింట్ ఉంది కదా, నీకు కూడా నచ్చట్లేదు, వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారు ఆవిడ నెగిటివ్స్ గురించి, నచ్చట్లేదు కదా వేస్తానగానే కళ్యాణ్ అనే పర్సన్ అడిగిన తర్వాత ఇమాన్యుయల్ చేయాల్సింది ఎంత కన్నింగ్ కాకపోతే రాము రాథోడ్ రిలేటెడ్గా వస్తే మాత్రం రాము రాథోడ్కి లాజిక్ మాట్లాడుతాడు. రాము రాథోడ్ నేనే సేవ్ చేస్తాను కదా, నువ్వు వేయడానికి లేదని రాము రాథోడ్ అడిగిన వాళ్ళు కిరు, తనుజ ఫ్రెండ్ కదా, తనుజ ఇది కదా, తనకి నామినేట్ చేయాలనే ఉద్దేశమే లేదు సార్ అంటాడు, తను అవ్వాలనే ఉద్దేశం లేదు అంటాడు. ఏంది ఎంత కన్నింగ్? ఇతను వచ్చి నేను తనుజకి వేస్తానంటే ఇతను ఇచ్చాడంటే తనుజకి వేయమనే కదా. ఇంకా హైలైట్ అయింది తెలుసా, 2 ఇచ్చాడు, రమ్యకు ఒకటి ఇతనికి ఒకటి, రమ్య వేయాలా ఇతను వేయాలా అది కూడా చెప్తున్నాడు చూడు. రమ్య వేసేదానికి కళ్యాణ్ వేసేదానికి తేడా అయింది తెలుసా, రమ్య వేస్తే నిజాలో కాదు అనుకుంటారు,
కళ్యాణ్ వేస్తే నిజాలు అనుకొని ఆవిడ నెగిటివ్ అవుతారు, అది హీ వాంట్స్. ఇప్పుడు ఈరోజు మారుస్తున్న అది నచ్చలేదు సార్, తను చేసిన తప్పు సార్, నాకు నిలబడాలనిపించింది, కళ్యాణే ఎక్స్పోజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది సార్, అందుకు ఇచ్చానని ధైర్యంగా మాట్లాడి ఈరోజు సూపర్ అయ్యాడు, హీరో అయ్యాడు. భయపడిపోయాడు, దానికి రీజన్స్ కూడా చెప్తా, అన్ని పాయింట్స్ చెప్తా, ఎంతైనా పర్లేదు. నెక్స్ట్ జరిగి ఇమానుయల్ సార్, కళ్యాణ్ అనే వ్యక్తి తనుజ నేమ్ చెప్పేసరికి షాక్ అయ్యా సార్, ఏం చెప్తాడా అనేసి ఇచ్చాను సార్. ఇది పాయింటే నాకు సార్. ఒకవేళ కళ్యాణ్ నీ దగ్గర స్లిప్ తీసుకొని టైంలో సంజనాని నామినేట్ చేస్తా అని చెప్పి నువ్వు అనుకుంటే స్లిప్ ఇచ్చేవాడు అంటే ఇవ్వను సార్ అన్నాడు. చూసారాడా, ఇమానుయల్ సంజనాకు మాత్రం నామినేట్ చేస్తానని అడుగుంటే ఇచ్చేవాడు కాదంట. మరి తనుజాకి ఎందుకు ఇచ్చాడు అంటే తనుజాను నామినేట్ చేయమని అడిగినట్టే కదా అతను, మళ్ళీ నా తనుజ నామినేట్ అవ్వాలని నా ఉద్దేశం కదా సార్ అంటాడు. ఆ తర్వాత నాకు సార్, మరి ఇప్పుడే కదా చెప్పావు ఎవరు నామినేట్ చేస్తే నాకెందుకు అందరికి ఇస్తానని చెప్పాడు సార్. వాళ్ళు అడిగారు వీళ్ళకి ఇచ్చాను, వీళ్ళు ఇచ్చాను సార్, నాకేం ప్రాబ్లం లేదు సార్ అన్నట్టుగా అడిగాడు. మరి ఇప్పుడేంటి ఇవ్వనంటావు సంజనా కనంగానే. సార్ సంజనా కూడా రాముని చేస్తానంటే వద్దు అనేసి అన్నాను సార్. ఆలోచించుకునేవాడిని సార్, కనీసం సంజనాని అడుగుంటే కొంచెం ఆలోచించుకునేవాడిని కదా ఆలోచించుకునేవాడిని సార్, డైరెక్ట్గా ఇచ్చేవాడిని కాదనే పాయింట్లు చెప్పాడు. కానీ ఇక్కడ తనుజ గారికి మాత్రం ఆలోచించలేదు, ఎందుకంటే తనకి ఆల్రెడీ నామినేట్ చేయాలన్న ఉద్దేశం, నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది కాబట్టి. తర్వాత ఏమన్నా నాకు సార్, కళ్యాణ్ నువ్వు ఏం పాయింట్స్ మీద నామినేట్ చేస్తావో చూడాలని నా కోరిక అన్నావు అంతేనా అనగానే ఇమానుయల్ అవును సార్, కళ్యాణ్ నీకు ఇచ్చింది తనుజని ఎందుకు చేస్తావని తెలియాలి అన్నారు సార్. అంతే సార్, ఎందుకు చేస్తావు ఎలా చేస్తావు అని నాకు తెలియాలనే పాయింట్ ఇచ్చాను అనగానే వీడియో ప్లీజ్ అనగానే ఇమానుయల్ నీరు పోసి చచ్చిపోయిన మొక్కని పెంచినట్టు అయ్యింది అన్న వీడియో ప్లే చేస్తారు. అయిపోయింది, ఎత్తిపోతల 11 నీళ్ళు డెస్పరాను జామ్ పత్రికాయ్. ఎందుకంటే చచ్చిపోయిన మొక్కని నీరు పోసి పెంచినట్టు అయిందంటే ఇతను అంతా ఇప్పటిదాకా చెప్పింది తెలుసు నాగార్జునతో, నాకు నామినేట్ చేయాలన్న ఉద్దేశం ఏం లేదు సార్, తను చేస్తానంటే తను ఏం పాయింట్స్తో చెప్తాడో చూద్దాం అనుకున్నాననే పాయింట్ వరకే చెప్పాడు. కానీ తర్వాత తీసుకెళ్లి పక్కన మాట్లాడే మాటలు నీరు పోసి చచ్చిపోయిన మొక్కని పెంచినట్టు అవుతుంది అనే పాయింట్ వస్తే ఏమని తెలుసా, అనవసరంగా నామినేట్ చేయకుండా వదిలిపెట్టావని బాధ, కసి, కోపం కళ్ళల్లో కనపడతా ఉంది. నీరు పోసి చచ్చిన చెట్టును పెంచినట్టుంది అనే పాయింట్ని ఎంత కవర్ చేశారంటే క్లియర్గా ఆ అమ్మాయి రిలేటెడ్గా తనుజాని రిలేటెడ్గా చచ్చిన చెట్టు అనేది తనుజానే అనడానికి ఎవరికైనా అర్థమైపోద్ది, బ్రెయిన్ ఉన్న ఒకటికైనా. కానీ దాన్ని కూడా మార్చేశారు. ఎందుకంటే చెప్తాం భయపడి. నాకు సార్ ఇప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి ఈ వీడియోకి సంబంధం ఉందా? నువ్వు మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి? అసలు ఆ అమ్మాయి అవ్వాలనే లేదు సార్, అమ్మాయితో నా ప్రాబ్లం లేదు, అతను నామినేట్ చేస్తున్నాడు, తన పాయింట్లు ఇందామని అనుకున్నా సార్ అంటే ఇతనికి నామినేట్ చేస్తే బాగుంటుందని ఫీలింగే లేదని చెప్పాడు ఇమానుయల్. సార్ నీరు పోసి చచ్చిపోతున్న మొక్కని పెంచినట్టుంది సార్, అది నామినేషన్ అయ్యాక సారీ చెప్తుంటే చెప్పా సార్ అంతే. ఇచ్చిన మాట తప్పితే చూడు ఎంత దారుణం, ఇచ్చిన మాట తప్పితే నీ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది అన్నాను సార్. ఇచ్చిన మాట తప్పితే నీ మీద ఉన్న ఇంప్రెషన్ పోద్ది అనే పాయింట్ వచ్చింది, ఆడియన్స్లో పోద్దురా నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం తనని చేసి ఉండాల్సింది అనే పాయింట్ని స్టేట్ చేస్తూ మాట్లాడిన మాట ఇదివరకు కరెక్ట్గా చెప్పాడు సార్. కళ్యాణ్ వచ్చి సార్ అన్నది చాలా పర్ఫెక్ట్ సార్, అక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు కూడా ఇమ్ము అన్న తనుజాని నామినేట్ చేయాలని లేదు సార్, తనకి ఇమ్ము అన్న నామినేట్ చేయాలని లేదు సార్, లేదు ఇతని వర్షంలో లేదు. కానీ ఇతను స్ట్రెస్ చేసి ఇతను చేయించుకోవాలన్న ప్లాన్ మాత్రం గట్టిగా ఉండే. అంటే ఇతను చేస్తాననేసరికి ఇతనికి ఇచ్చి ఇతను చేయకపోతే బాధపడింది, ఎందుకంటే అయ్యో ఇతను చేస్తే ఆవిడ నెగిటివ్ వద్దనే సెన్స్ ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా, తనుజాకి ఇతని వల్ల వచ్చింది కానీ నాకు నిన్ను నామినేట్ చేయాలని ఇంట్రెస్టే లేదనే సెన్స్లో కన్వే చేస్తున్నాడు. తెలివిగా మొత్తం కళ్యాణ్ మీద రుద్దేశాడన్న ఫీలింగ్ వస్తుంది, మొత్తం కళ్యాణ్ మీద. కళ్యాణ్ ఏంటంటే రుద్రం చేతకాకపోవడం వల్ల ఏంటో రుద్దలేక డైరెక్ట్గా ఇతను ఒప్పుకుంటున్నాడు, లేదు సార్ ఇతను మంచివాడే సార్, నేనే ఎరిపాపను అన్నట్టు చెప్తున్నాడు. ఇద్దరు కలిసి చేసింది మిస్టేక్ ఆరో తనుజ మీద. తర్వాత ఇంకో పాట ఇక్కడ దొరికిపోయింది, ఇక్కడ అందరికంటే ఎక్కువ దొరికిపోయింది. ఇక్కడ ఏమన్నాడంటే అన్నిటికంటే ఎక్కువ ఆ మొక్క అనేది ఏంటి అసలు నాకు అర్థం కాలేదు, ఏం ప్రాబ్లం మొక్క అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మొక్క అనేది పర్సన్ గురించి చెప్పలేదు సార్, వీడు నమ్మకం పోతుంది అని చెప్పుకుంటూ వస్తున్నాడు సార్, కాబట్టి నమ్మకం పోయిన దాన్ని నీళ్లు పోసుకొని పెంచుకుంటున్నావు అని చెప్పింది సార్. అదేంతో నాకు అర్థం కాల, ఈ నమ్మకాన్ని నీళ్లు పోసి పెంచేదాన్ని మొక్క అని ఎవరన్నా అంటారా? ఇది లాజిక్కే అర్థం కాదు నాకు. ఇతను నమ్మకం పోతుంది ఎవరి మీద, తనుజ మీద ఇతనికి నమ్మకం పోతుందని చెప్పాడు, ఆ నమ్మకం పోయేదాన్ని నీరు పోసి నువ్వు ఆ నమ్మకాన్ని పెంచుతున్నావు, సింక్ అవ్వట్ల. తనుజాని క్లియర్గా అన్నాడు అనే పాయింట్ అర్థమవుతున్నప్పుడు మళ్ళీ నమ్మకాన్ని మొక్కతో పోల్చడం ఏంటి? నామినేట్ చేయకపోవడం వల్ల ఆ నమ్మకం పెంచుకుంటున్నావు అనే పాయింటా? నాకెందుకో ఇక్కడ క్లియర్గా ఫ్లిప్ అయ్యాడు అన్న ఫీలింగ్ వస్తుంది, ఏదేదో చేస్తున్నాడు, ఏదేదో మ్యాజిక్ చేసి దాన్ని తిప్పడానికి ట్రై చేస్తాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎంత చూసినా నమ్మకాన్ని నీళ్ళు పోసి పెంచిదేంటి? తన తర్వాత నెక్స్ట్ వీక్ కూడా చూడు అనే పాయింట్ కూడా వస్తుంది. ఏమని
నెక్స్ట్ వీక్ కూడా చూడు నీకు అర్థమవుద్ది, నువ్వు నారిందో లేదో చూడు అన్నట్టుగా. అంటే నెక్స్ట్ వీక్ కూడా ఉండు, ఇట్లానే ఉంటుంది, ఆ అమ్మాయికి నామినేట్ చేసి ఉండాల్సిందరా, నువ్వు తప్పు చేసావనే పాయింట్లోనే స్ట్రెస్ చేసి చెప్తున్నాడా, అన్నీ మార్చేశాడు. ఆ తర్వాత చచ్చిపోయిన మొక్క నువ్వు చెప్పావు కదా అంటే, చచ్చిపోయిన మొక్క నువ్వు చెప్పు, నాకు సార్ క్లియర్గా క్లారిటీ ఉన్నాడు, ఇంత ఎక్స్ప్లెనేషన్ చచ్చిపోయిన మొక్క నువ్వు చెప్పంటే నిన్నే అన్నాడు అనేసి క్లియర్గా చెప్పేశాడు తనుజకి. తనుజ హట్ అయ్యి సార్ నేను షాక్లో అవుతున్నాను సార్, ఇమానిల్ని అడిగా సార్, పాయింట్ ఉంటే నువ్వే వేయాల్సింది కదా అనేసి అన్నాను సార్. నాకేం తెలుసు, వాడు చెప్తా అన్నాడు కదా, అక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నావా అనేసి అన్నాను సార్. ఆ అతనితో అన్నాను సార్ సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని, నామినేషన్స్ గురించి అదే బాత్రూంలో మాట్లాడింది నాకు సార్. ఇమాన్యుయల్ నువ్వు గ్యారంటీగా సేఫ్ గేమ్ ఆడావు, నీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కావాలని కోపం వచ్చింది. నీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కావాలంటే అర్థం ఏంటి, ఏదో పెద్ద పాయింట్ వేసేస్తాడు, వేసిన వల్ల ఈవిడు బొక్క పడిపోద్ది, ఈవిడు గ్రాఫ్ పడిపోద్ది, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నాడు, వీళ్ళిద్దరికి పడిపోతే నాకే ప్లస్ అవుద్ది అనే పాయింట్లో ఉండిండు. కానీ మీట్ అవ్వలేదని కోపం వచ్చింది. అండ్ సంజన చేసేసరికి ఇంకొంచెం పెరిగింది సార్, అది కూడా నిజం, సంజన చేసేసరికి ఇంకొంచెం కోపం పెరిగింది. మంచి అవ్వాల్సిన పని లేదు ప్రతి ఒక్కరి దగ్గర, నువ్వు అది చూసుకో, ప్రతి ఒక్కరి దగ్గర మంచి అవ్వాలని చూసి ఇట్లా సేఫ్ గేమ్ ఆడి కన్నింగ్ ఆడి తెలియకుండా మ్యాటర్ మార్చేస్తున్నాడు. అయ్యో తనుజ దగ్గర మంచి అవ్వాలంటే మళ్ళీ ఎప్పుడ ఇబ్బంది. ఇక్కడ పాయింట్లోకి వస్తా, ఇప్పుడు ఎందుకు ఫ్లిప్ అయ్యాడు, ఎందుకు మొత్తం మార్చేస్తారంటే సాఫ్ట్గా తయారయ్యారంటే, ఈ సాఫ్ట్ ఎక్కడ తయారైంది తెలుసా, అమర్ అండ్ అర్జున్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రీతు అండ్ ఇమాన్యుయల్ టాపిక్ వచ్చినప్పుడు, అబ్బా తనుజ టాప్లో ఉంది, విన్నర్ మెటీరియల్ అయినా అనుకుంటున్నారు, ఎందుకో ఏంటో తెలియదు టాపే, కానీ ఒక్కటే రిగ్రెట్ ఏంటంటే ఈ 3 రోజులది ఆ నామినేషన్లో నేను అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇది ఒక్కటే రిగ్రెట్. ఆదివారం నాకు సార్ అడిగితే అడుగుతానంటే దాని గురించి భయపడతాను, దాని గురించి డిస్కస్ చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి దాన్ని కవర్ చేయాలని ట్రై చేశాడు. ఎందుకంటే టాప్ ఉందని క్లియర్గా తెలిసిపోతా ఉంది, ఇంతమంది వచ్చి చెప్తున్నారు మనకి ఎందుకురా ఈవిడతో కలిసిపోతామని ఫిక్స్ అయిపోయాడు. దానివల్ల మొత్తం గేమ్ని చేంజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇమాన్యుయల్ అండ్ తనుజ గారు కలిసిపోయిన తర్వాత ఇంకెందుకు బొక్క పెట్టుకోవడం అని ఇక్కడ మంచిగా సాఫ్ట్గా మాట్లాడుతున్నా తప్పించి, క్లియర్గా తను వేసుకున్న ప్లానింగ్ మాత్రం కళ్యాణ్ ఈవిని చేస్తే ఈవిడ డౌన్ అవుద్ది, మనం తనను కూడా చేయొచ్చు, నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఇతను అనుకున్నాడు. చెప్తున్నాడు కదా, ఒక పాయింట్ ఉంది పెంచుకుంటూ వెళ్ళి తర్వాత వీక్ వేద్దాంలే చూద్దాంలే అనేసి ఉద్దేశంలో ఉన్నాడు. ఇన్ని జరిగాయి, కానీ ఈ రోజు మార్చకుండా ఉండి ఇదే పాయింట్ మీద చెప్పుంటే తనంటే నాకు నచ్చట్లేదు అనే పాయింట్ మీద నిలబడి హీరో ఉండడు. కానీ ఈరోజు క్వైట్ ఆపోజిట్లో మొత్తం ఎందుకులే ఈవిడతో కలిసిపోయి ఆడేద్దాం అనే పాయింట్లోకి వచ్చి ఇది చేంజ్ చేసేసాడు మొత్తం. దట్ ఈస్ కన్నింగ్ అనిపించాడు నాకు. నెక్స్ట్ జరిగి ఇమాన్యుయల్ ఫ్లిప్పర్ ట్యాగ్ ఇగానే అయిపోయింది క్లియర్గా. మనోడు ఏం చేయాలనుకున్నంటే మొత్తం ఇతనే తప్పు, నాది లేదని మళ్ళీ ప్రూవ్ చేయాలని ఫిక్స్ అయిపోయి వెంటనే ఫ్లిప్పర్ ట్యాగ్ ఇచ్చేసి కళ్యాణ్ నామినేషన్లో ఉండొద్దని వీడు మాత్రం అలా చేశాడు సార్. నేనేమో వీడు నామినేషన్లో ఉండకూడదని సాయి అడిగినా కూడా ట్యాగ్ ఇవ్వలేదు సార్, అలాంటిది వీడియో నన్ను ఇట్లా ఫ్లిప్ చేసి ఇట్లా చేశాడు సార్ అనేసి పాయింట్ ఇచ్చాడు. ఈ పాయింట్తో ఇతని మీదకి వచ్చేసరికి మిస్టేక్ అంతా ఇతని మీదకి వచ్చిందని ఆ ట్యాగ్ కూడా ఇచ్చేసి కళ్యాణ్దే తప్పని ఇంకోసారి ప్రూవ్ చేశాడు గట్టిగా తెలివిగా. నాకు నచ్చలేదండి ఇమాన్యుయల్. డైరెక్ట్గా దొంగ తిరిగి లేకుండా స్ట్రైట్గా స్ట్రాంగ్గా నిలబడాలి, కానీ సేఫ్ గేమ్ ఆడుకుంటూ మనకి కట్టే విరగకూడదు, పాము జాగకూడదని ప్రశాంతంగా అటుగా 2 వైపులా కాలు పెట్టుకుంటూ కూర్చుంటే వర్కౌట్ కాదు, ఒక స్టాండ్ మీద ఉండాలి. ఆ రోజు ఫేషియల్ ఎక్స్ప్రెషన్కి ఇమాన్యుయల్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆ రోజు ఎంత క్రూయల్గా పెట్టాడో అన్ని సిచ్యువేషన్స్లో, నామినేషన్స్లో కాడి నుంచి తనుజతో కావచ్చు, బాత్రూంలో కావచ్చు, తనుజ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ అక్కడ మాట్లాడుకుంటే కాదు, కానీ ప్రతి చోట క్రూయల్గా ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ కోపంగానే ఉండేదానికి ఈరోజు ఎక్స్ప్లెనేషన్లో ఈరోజు తనుజ గారితో సాఫ్ట్గా ఇవన్నీ మొత్తం మార్చేస్తారండి బికాస్ ఆఫ్ ద ఓవర్ లీక్స్. నెక్స్ట్ అయిపోయేసరికి రీతు ట్యాగ్ వచ్చేసరికి మాధురి గారికి ఇచ్చారు, ఫౌల్ మౌత్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. క్లియర్గా ఫౌల్ మౌత్ అనేది ఫౌల్ మౌత్ అని నాకు సార్ కూడా అన్నారు. నువ్వు తోపైతే ఏది జుట్టు పట్టేసుకుని కొడతానంటే సార్ ఇక్కడ కాదు సార్, బయటికి వెళ్ళి ఇలా జరిగితే అంటే నువ్వు తోపు అయితే బయట చూసుకోమ్మా ఇక్కడ కాదనేసి ఇది ఒక్క చోట సీరియస్ టోన్ వాడారు నాకు సార్. అయిపోయింది. నాకు సార్ వచ్చేసరికి చాలాసేపు డిస్కస్ చేశారు, ఇది సార్ ఇట్లా సార్ అట్లా సార్ అట్లా అయింది సార్ అట్లా అయింది అని. నాకు ఈ పర్టికులర్ డిస్కషన్ మొత్తం మీద రీతుతో రైట్ అనిపిస్తుంది ఎట్లా చూసుకున్నా కూడా. ఎందుకంటే ఆ టాస్క్లో ఈవిడిని అసలు వాళ్ళు ఎవరు నమ్మలా, ఈవిడ ఉన్నారనేసి డబ్బులు కూడా పంచుకోవడం ఆపేశారు రీతు చౌదరి ఉందని, ఈవిడ వెళ్ళిపోతారని. ఈవిడే అన్నారు సార్ నా మీద నమ్మకం లేని వాళ్ళకి నేను ఎందుకు నమ్మకం ఇవ్వాలి సార్, నేను పంచుకుంటే ఏంటి సార్ అని. దాంతోపాటు బాత్రూంలో మాకు ఇష్యూ అయింది సార్, అందుకని డెమాన్కి ఇద్దాం అనుకుంటే తప్పేంటి సార్ అని. ఎక్కడా తప్పలేదు. ఈవిడ అసలు నమ్మలే, ఎంతసేపటికి రీతుని నమ్మకూడదు అంటుంది. రమ్య ముందు కూడా రీతుని నమ్మకూడదు అన్న ఆవిడని నేను ఎందుకు నమ్ముతాను సార్ అనే పాయింట్లో రీతు చౌదరి చాలా బాగా మాట్లాడారు. నాకు సార్ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియోలో కూడా ప్లే చేశారు ఈవిడికి. నెక్స్ట్ సరికి రాము రిలేటెడ్ మ్యాటర్ వచ్చింది మావా. వీడియోలు ప్లే చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది సార్, వాడు ఉదయాన్నే కూడా ఇలా జరిగింది సార్, మధ్యలో సీరియస్ విషయాల్లో వస్తారు సార్, అది ఇది సార్ అని చెప్పింది జస్టిఫికేషన్గానే ఉంది. రాము రాథోడ్ కూడా నాకు తప్పులేదు సార్ అనిపించింది సార్, వాళ్ళు కామన్ సార్, వాళ్ళు ఎప్పుడు అంటానే ఉంటారు సార్ అని. ఇతను అన్న పాయింట్ విన్నారా, ఎప్పుడు నాకు అలవాటే సార్ వీళ్ళు అంటానే ఉంటారు అన్నాడు, నాకేం తప్పుగా అనిపించలేదు అన్నాడు, నేనేం ఫీల్ అవ్వలేదు అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే తను ఫీల్ అవ్వలేదు అనగానే ఉడాలగడ్డ ఫీల్ అవ్వకుండా ఉండాలి అనే పాయింట్ కాదు. తనుజ గారు రాము రాథోడ్తో బిహేవ్ చేసిన విధానం నాకు ఎప్పటికీ నచ్చలేదు.
రీజన్స్ ఏమైనా కావచ్చు. ఎగ్జాంపుల్కి శ్రీశాంత్ ఉన్నాడు, శ్రీశాంత్ని హర్భజన్ సింగ్ కొట్టారు, వాళ్ళిద్దరు మళ్ళీ చాలాసార్లు క్లోజ్గా ఉన్నారు. అలాగని చూసే జనాలకి హర్భజన్ సింగ్ కొట్టకుండా ఉండాల్సింది ఆ రోజు రాంగ్ అని అనిపించుకుని ఉంటుందా? ఖచ్చితంగా రాంగే. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా జరగని, ఎంత ర్యాప్ అవునని ఆ రోజు అంత రూడ్గా బిహేవ్ చేసి మధ్యలో వెళ్ళాల్సిన అవసరం లేదు. అదొక్క సిచ్యువేషన్ కాదు, దానికి ముందు ఎపిసోడ్లో వేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఇతను అన్నంత మాత్రం నాకు తప్పుగా అనిపించకుండా పోయేదానికి ఏం లేదు. అది పాయింట్. అది అయిపోయింది. ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత దీంట్లో మనోడు క్రేజ్ గురించి కూడా మాట్లాడారంట. దాన్ని ఎపిసోడ్లో లేపేశారు. మీ క్రేజ్ ఎంత ఇతను ముందు అన్న సెన్స్లో అన్నారంటే ఇతను తక్కువ చేసి చూస్తున్నారని లాస్ట్కి లేపేశారు దాన్ని. కానీ ఇది ఓవరాల్గా నాకు తప్పు అనిపించచ్చు. కానీ తనుజ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్తో అండ్ రీతు గారు సపోర్ట్ చేసిన ఎక్స్ప్లెనేషన్తో ఇది ఆల్మోస్ట్ కవర్ అయిపోయినట్టే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ బట్టి ఇతను కూడా నాకు తప్పు లేదనిపించినప్పుడు ఇంకా తప్పు లేదన్నట్టుగా వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. ఇది జస్టిఫికేషన్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇది కూడా పాజిటివ్ అయింది తనుజ గారికి. నెక్స్ట్ సరికి సంజన గారు ఇన్సెక్యూర్ అనేది మాధురి గారికి ఇచ్చారు. మాధురి గారికి ఇచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఏదో చేశారండి. ఆ చేసింది వర్కౌట్ కాలేదు. ఈవెన్ నాకు సార్ కూడా ఫీల్ అయ్యారు ఇన్సెక్యూర్ ఎలా వస్తుందమ్మా అని. ఎందుకంటే మాధురి గారు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ నేను నిఖిల్ పాయింట్ ఎక్కడ తీశానంటే సార్ క్యాప్టెన్సీ టాస్క్లో నన్ను ఎందుకు తీసేసావు అనే పాయింట్లో నువ్వు కూడా సంజన టీంలో ఉన్నావు కదా, నా దాంట్లోకి ఏం రాలేదు కదా, ఆవిడ టీంలో ఉన్నా కూడా తీసేసా అనే పాయింట్లో ఆవిడ టీం అనేది వచ్చింది సార్. మాట వరుసకి ఆర్గ్యుమెంట్స్లో వచ్చిన దాన్ని తీసుకొచ్చి ఆట అయిపోయిన 24 గంటల తర్వాత కూడా టీంలోకి వచ్చాడనేది దెబ్బ పొడుస్తున్నట్టు చెప్పారు ఆవిడ నాన్ సింక్లో. ఆవిడ మాధురి గారే బాగా ఆర్గ్యుమెంట్ చేశారు. గుడ్. నాకు సార్ కూడా అది ఇన్సెక్యూర్ కిందకి రాదు కదమ్మా అని చెప్పినా కూడా ఆవిడ ఎంతసేపటికి ఓకే సార్ సార్ బయట ఇలాగే ఉంటుంది సార్, ఇంక అంతే సార్ అనేసి అన్నారు. అనగానే నాకు సార్ ఆడియన్స్లో సంజన నువ్వు చాలా ట్రాన్స్పరెంట్ అంటున్నారమ్మా. ఆడియన్స్తో మాట్లాడిస్తే స్టార్టింగ్ నీ గేమ్ ప్లే నచ్చింది కానీ ఈ మధ్య కొంచెం తక్కువ కనిపిస్తున్నారు, కొంచెం చూసుకోండి అనేసి ఆవిడ నెగిటివ్ చెప్పారు. మళ్ళీ నాకు సార్ దొంగతనం చేసినందుకు అప్రిషియేషన్ సుమన్ శెట్టి గారికి ఇస్తే సార్ నన్ను అయితే అంటారు సార్ దొంగతనం చేసామని వాళ్ళకే అప్రిషియేషన్ అంటే నువ్వు చేసింది వాళ్ళు రాబిన్ హుడ్, నువ్వు 420 అనగానే సార్ ఇది ట్రోల్ అయిపోతుంది సార్ హ్యాష్ అనగానే ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ గురించి వచ్చింది. దీని గురించి వదిలేసే ఇది కామెడీ సీరియస్ విషయానికి వద్దాం. హ్యాష్ రోడ్ రోలర్ అనే పాయింట్ తీసుకొచ్చారు. ఇక్కడ అన్నీ అడిగారు మామ, హైలైట్ అడిగారు కానీ భలే కవర్ చేశారు మామ. నాకు అస్సలు నచ్చలేదు. సంజన గారిని అడిగి కామెడీ సెన్స్లో భలే కవర్ చేశారనిపిస్తుంది. ఫాస్ట్గా చెప్తారు. రోడ్ రోలర్ టాపిక్ తీసుకుని వచ్చి గట్టిగా ఇచ్చారు. కామెడీ కాదు ఇది అని కామెడీ చేస్తున్నప్పుడు సీరియస్ అయ్యారు. ఈవిడ వచ్చి సారీ చెప్తుంటే సారీ తీసుకోకుండా కూడా దివ్య కూడా దిస్ ఈజ్ నాట్ ఫన్నీ అని ఈవిడ అన్నాడు, నాకు సార్ అన్నారు. భలే ఫన్నీ సీరియస్గా తీసుకెళ్లారు. గుడ్. వీడియో వేసి ప్లే చేసి మరి అన్నారు. ఆవిడ రోడ్ రోలర్ అని ఈవిడ అన్నట్టుగా అన్నారు. ఆవిడ వద్దంటున్నా కూడా లావు అనే వీడియో కూడా ప్లే చేశారు. ఇక్కడ కానీ అక్కడ కానీ 2 చోట్ల ఇదే తప్పు అనేసి ప్లే చేశారు, వదిలేశారు గట్టిగా. కానీ ఇది ప్లే చేసిన వాళ్ళు ప్లే చేసినట్టు ఉండకుండా అయిపోయింది. సంజన గారిని ఒక డోస్ ఇచ్చారు, అంతా అయిపోయింది. సంజన గారు డోస్ కంటే కూడా ఈవిడ సారీ తీసుకోండి సార్ ఆవిడ సారీ చెప్పి మళ్ళీ అంటారనే పాయింట్ వచ్చిన తర్వాత దివ్య గారితో ఒకటి బాత్రూంలో తీసుకొని వచ్చి ఆ క్లాస్ అనేది ఆ వీడియో వేసి క్లాసు ఆ తర్వాత సరికి మేము సెలబ్రిటీసు అదే ఆర్టిస్టులు అనే పాయింట్లో వీడియో వేసిన తర్వాత అది దివ్య గారు వినేసి వచ్చి కళ్యాణ్కి ఏదైతే డెలివరీ చేశారో దాని రిలేటెడ్గా ప్రాబ్లం అయింది అనే పాయింట్ని ఇది డెలివరీ చేసి ఇక్కడ సంజన గారు మిస్టేక్ కొంచెం డౌన్ చేస్తారు. స్పాట్లోనే అన్న ఫీలింగ్ వచ్చిందండి. అది ఏమైందంటే ఆవిడ ఇంటెన్షనల్గా చేసింది కదా దివ్య గారు. స్టిల్ అది కన్వే వేరే కాకుండా అయినా ఆ రోజు నేను చెప్పాను ఆవిడ అన్న ఉద్యానం ఏంటంటే ఆర్టిస్టులు కదా దెబ్బలు తోలుతనే సెన్స్లో మేము అట్లా చేయలేమనే సెన్స్లో అన్నారు కానీ తక్కువ చేసి చూసింది అయితే కాదులే అనే పాయింట్ నేను చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఆవిడ వర్షన్ వేరే, ఆవిడ ఇంటెన్షనల్గా చేసింది, ఆవిడ విని వచ్చింది మిస్కమ్యూనికేషన్ అయింది. కానీ ఇక్కడ మిస్కమ్యూనికేషన్ని ఆ పర్టికులర్ సిచ్యువేషన్తో కలిపేసరికి సంజన గారిది అక్కడ గొడవ తక్కువ అయిపోయింది. ఎందుకంటే వెంటనే అడిగేసరికి నువ్వు కూడా తప్పు చేసేవాళ్ళమ్మ సంజన గారి విషయంలో కన్వే చేసినట్టుగా అనిపిస్తుంది. దాంతోపాటుగా ఇంకా కొన్ని క్లియర్గా స్కిప్ చేసిన విధానం నాకు అసలు నచ్చల. సెలబ్రిటీస్ అనే పాయింట్ ఏదైతే ఉందో అది బిగ్గెస్ట్ పాయింట్. సెలబ్రిటీస్ వెనకపడుతున్నాం అనే పాయింట్ బిగ్గెస్ట్ పాయింట్. ఆ పాయింట్ని ఎందుకు అడగలేదు అనేది నా పాయింట్. సంజన గారు ఇంకా అడగలేదు. ఓవరాల్గా ఓకే ఒక రకమైన డోస్ అయితే ఇచ్చారు. సంజన గారు దీంట్లో కూడా నవ్వుతున్నారు ఏంటి స్వామి, దీంట్లో కూడా నవ్వడమా, దీంట్లో కూడా కవర్ చేసుకున్నట్టు చూస్తున్నారు, దీంట్లో కూడా ఏదో చిరాకు దొబ్బింది నాకు. నెక్స్ట్ జరిగి దివ్య గారు బాగా మాట్లాడారు. ఇట్ ఇస్ నాట్ ఫన్నీ అని సీరియస్గా మాట్లాడారు. దాంతోపాటు ఈవిడ తప్పు అని తెలిసినప్పుడు మిస్కమ్యూనికేషన్ అయింది సార్, వెరీ సారీ అని నాదే తప్పు అని చెప్పారు. నెక్స్ట్ జరిగి ఈ పాయింట్ ఏదైతే ఉందో బాత్రూంలో జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో క్లాస్ అండ్ మేము ఆర్టిస్టులు అనే పాయింట్ నీకేమైనా తప్పుగా అనిపిస్తుంది అంటే మాధురి గారు ఇక్కడ నాకు బాగా నచ్చారు. అంటే ఆవిడ తప్పుగా అనిపించలేదని హోస్ట్ చెప్పింది చెప్పకుండా ఇంకొకరు చెప్పింది చెప్పకుండా తన వర్షన్ డైరెక్ట్ చెప్పేశారు. సార్ నాకైతే అనిపించింది సార్ ఆవిడ తక్కువ చేసి మాట్లాడినట్టే అనిపించింది సార్. ఎందుకంటే దీనికోసం జాబ్ వదిలేసి వచ్చాడు అది ఇది అనేసి అతని ప్రొఫెషన్ గురించి అది తీసింది సార్ ఆవిడ. దాంతోపాటు అంతకుముందు డిస్కషన్ బట్టి కూడా నాకు అలా అనిపించింది సార్ ఆవిడ ఒపీనియన్ చెప్పారు. కానీ అక్కడ ఆవిడ తప్పుగా ఏమనలేదులే నా ఒపీనియన్ ప్రకారం కూడా. పవన్ నువ్వు లేయ్యా అని చెప్పి నాకు సార్ పవన్ రౌడీలా తీసుకుంటే క్లాస్ అవ్వదు సార్. పవన్ నీ ఒపీనియన్ చెప్పంటే సార్ ఆవిడ అన్నది ఏంటంటే రౌడీలాగా తీసుకుంటే క్లాస్
ఆ క్లాస్ కాదు, రౌడీలాగా తీసుకునే క్లాస్ కదా అన్నట్టుగా అన్నారు సార్. పాజిటివ్ చెప్పారు. కళ్యాణ్ కూడా పాజిటివ్గా చెప్పాడు. లాస్ట్కి దివ్య గారు సారీ చెప్పారు, అయిపోయింది. ర్యాపో లేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి దివ్య, మీ ఇద్దరికి ర్యాపో లేదు, అందుకే ఇలాంటివి జరుగుతుంటాయని నాకు సార్ చెప్పేశారు. తర్వాత సరికి తొక్కల క్యాప్టెన్ డిస్కషన్ గురించి చూపించారు. తొక్కల క్యాప్టెన్ వీడియో ప్లే చేశారు. ఇంకో ఫైనల్ వీడియోని మళ్ళీ కూడా ప్లే చేశారు. కరెక్ట్ యువర్ సెల్ఫ్ అనేసి నాకు సార్ గట్టిగా చెప్పి డస్ట్బిన్ వీడియో కూడా ప్లే చేశారు. డస్ట్బిన్ వీడియో బీభత్సమైన లాగండి, ఆల్మోస్ట్ 10 నిమిషాలు వీళ్ళందరూ చెప్పి ఎటగాదన సంజన గారిదే తప్పు, దెర్ ఇస్ నో డౌట్. ఆవిడ తీసుకొచ్చి పెట్టి లోపల పెట్టడం అంతే. దానికి పని మనిషి గిని మనిషి అనేసి ఓన్లీ ఫర్ ద కంటెంట్ చేశారనేది ఎవరికైనా అర్థమైపోద్ది, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. అది నాకు సార్ కూడా గట్టిగా చెప్పారు. తర్వాత అక్కడ ఏమైందంటే సంజన గారు లాస్ట్ వీక్ చూడండి ఏమేమి పాయింట్ తీసుకొచ్చారో అవి ఎంతవరకు ప్రొఫెషనల్ తీసుకొచ్చారు. సెలబ్రిటీ అనే పాయింట్ వాడారు. మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని కళ్యాణ్ ఏడుస్తున్న టైంలో మాట్లాడారు. నాతో కళ్యాణ్ వీటితో మాట్లాడదే మేమిద్దరము, వీడు ఇట్లా చేస్తే ఏడవాల్సి వస్తుంది అనే పాయింట్ కూడా మాట్లాడు. అది కూడా రాంగే. అసలు ఎమోషనల్ ఏడుస్తున్న టైంలో ఇలాంటి పాయింట్లు మాట్లాడాల్సిన అవసరం లేదు పక్కన వాళ్ళతో. ఇలా ఇన్ని పాయింట్లు వచ్చినాయి. అండ్ సెలబ్రిటీ అనేది కూడా వేసుంటే బాగుండేదని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి అసలు చూడండి సంజన గారి వీడియోకి ఆవిడ రోడ్ రోలర్ అనే పాయింట్కి, బాడీ షేమింగ్ చేసే పాయింట్కి సడన్గా మిస్కమ్యూనికేషన్ అయినా దివ్య గారి వీడియో వేసి ఏం ప్రూవ్ చేయాలని నాకు అర్థం కాలేదు. స్పాట్లో వేసి ఆవిడ కొంచెం తగ్గించినట్టుగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి నాకు సార్ ఇమానుయల్ ఎలా ఉంటావు మీ మమ్మీతో ఈ వీక్ అంటే సార్ కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది సార్. నిఖిల్ ఈగోయిస్టిక్ టు మాధురి గారు ఇచ్చారు. తమ్ముడు అనేసి అంటుంది సార్, అంతేగాని తన టీంలోకి వెళ్ళలేదు అని నన్ను క్యాప్టెన్సీ టాస్క్లోనే తీసిందే. ఇది అసలు లాజికే కాదు, ఇది ఊరికే ఇచ్చినట్టు క్యాప్టెన్సీ టాస్క్ నుంచి తీకి ఊరికి చేస్తారు ఆవిడ వాళ్ళ టీం వాళ్ళు కాకుండా. సో ఈ ట్యాగ్లు ఇవ్వాలి కాబట్టి ఇస్తారు కాబట్టి పెద్ద రీజనింగ్ అయితే కాదు. సుమన్ అన్న రాముకి ఇచ్చి స్టాచ్యూ లాగా ఉంటాడు సార్, సైలెంట్గా ఉన్నాడు సార్ ఈ మధ్యన. ఓకే, నేను పాపం సేఫ్ గేమ్ కంటిన్యూ అవుతానుంది. తెలిసిన వాళ్ళకి ఆయనతో బాగుండే వాళ్ళకి సేఫ్ గేమ్ లాగా ఇస్తూ ఉంటారు పాపం, గట్టిగా ఊరికి సీటు పాపం సుమన్ అన్న. నెక్స్ట్ సంజన గారు నన్నైతే ఇప్పుడే గిన్నెలు కడుగు అనేసి అంటారు సార్. ఇదే ఈ పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ ఇందాక పాయింట్లో నన్నైతే ఇప్పుడే గిన్నెలు కడుగు అని అంటారు సార్. గౌరవం ఏమి ఇచ్చారంటే అటెన్షన్ సీకర్ ఇచ్చారు. ఆ బాత్రూమ్ ఇష్యూ ఏదైతే అయిందో ఆ కవర్ మార్చే ఇష్యూ అటెన్షన్ సీకర్ ఏదైతే ఇచ్చారో నెక్స్ట్ లెవెల్ పర్ఫెక్ట్గా ఇచ్చాడు. దానికి సార్ నన్నైతే గిన్నెలు కడుగు అంటాడు సార్. ఆ అమ్మాయినేమో నెక్స్ట్ కడగమంటాడు. నెక్స్ట్ కడగమన్నది ఆవిడ రెడీ అవుతుంది ఎపిసోడ్ కోసం. ఫుడ్ దానికి బాత్రూమ్ దానికి సంబంధం లేదు, కొంచెం లేట్ అయినా ప్రాబ్లం లేదు, అక్కడ రెడీ అవుతుంది అనేది పాయింట్. క్యాప్టెన్సే చెప్తున్నాడు. క్యాప్టెన్ వాళ్ళు ఎందుకు ఆవిడ ఎందుకు వెనకేసుకొస్తారు. నెక్స్ట్ సరికి ఒక వీడియో ప్లే చేశారండి, ఆయన నిద్రపోయే వీడియో. మోస్ట్ ఫన్నీయెస్ట్ వీడియో. సాంప్రదాయని సుప్పుని శుద్ధప్రోషిని అనే మ్యూజిక్ వేసి సుమన్ అన్న తందానే తానే తానే తన్నానే తానే తనానే తరరే ఆ మ్యూజిక్ లైన్ విని అలసిపోయి కామెడీ మ్యూజిక్ వేయడం హ్యాపీగా అనిపించింది. అందరూ నవ్వుకున్నారు. ఆయన నిద్రపోయి కూడా నిద్రపోలేదని యాక్టింగ్ చేయడం, లాస్ట్లో రిలాక్స్ అవుతున్నా అనేసి అనడం, ఇవన్నీ బాగా ఫన్నీగా వచ్చినాయి. ఆ రోజు కూడా చెప్పాను ఎపిసోడ్లో. నెక్స్ట్ సరే కళ్యాణ్ ఇన్విజిబుల్ నిఖిల్కి ఇచ్చాడు, సరిగా కనపట్లేదు. ఈవెన్ ఇది కూడా చెప్పుకున్నాడు, 2 వారాలు ఫస్ట్లో నేను కూడా కనపడలేదు సార్, సో నా అలాగే అతను కూడా గట్టిగా ముందుకు వస్తాడనేసి అనుకుంటున్నానని. దివ్య స్టూపిడ్ టు రాము రాథోడ్ కరెక్ట్గానే చెప్పింది. ఎందుకంటే స్టూపిడ్ సజెషన్ సార్, అతను ఎందుకు డబ్బులు ఇచ్చాడో ఏమైందో, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, అక్కడ డబ్బులు తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చాడు, ఏందో ఆ స్టూపిడ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదు సార్ అనే పాయింట్, ఇక్కడ ఉన్న బాగుండు అనే పాయింట్ చెప్పారు. బాగానే ఉంది. సాయి వచ్చి కన్ఫ్యూజ్డ్ టు దివ్య ఇచ్చారు. అసలు రీజనింగే కరెక్ట్గా లేదు. ఏదైతే చెప్పాడు, తను నాతో మాట్లాడలేదు సార్, మాట్లాడేటప్పుడు మధ్యలో కట్ చేస్తాను, సరిగా విన్నట్టుగా నాకు చెప్పింది సార్. కానీ ఆవిడ కమ్యూనికేషన్ సరిగా విందేమో, నేను చెప్పేది సరిగా విందేమో అన్నట్టుగా ఏదో రివర్స్లో ఇచ్చాడు. కన్ఫ్యూజ్డ్ ట్యాగ్కి దానికి సంబంధం లేని రీజనింగ్ అయితే చెప్పారు అన్నట్టుగా అనిపిస్తుంది సాయి దివ్య గారికి. మాధురి గారు టాక్సిక్ అనేది సంజన గారికి ఇచ్చారు. కోపంలో ఎలా అంటే అలా మాట్లాడేస్తారు సార్. ఆవిడ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మొన్న కళ్యాణ్ మ్యాటర్లో కూడా నీకు తనుజ క్లోజ్ అవుతుందనే, నిఖిల్కి తనుజ క్లోజ్ అవుతుందని చెప్పి నిఖిల్ మీద నీకు కోపం అన్నట్టుగా మాట్లాడింది సార్. అది ఎంత పోట్రే అవుతుంది సార్ అమ్మాయి మీద అనేసి పర్ఫెక్ట్ మాటల్లో టాక్సిక్గా మాట్లాడదనే పాయింట్లు వేశారు. నువ్వు కూడా టాక్సిక్గా మాట్లాడుతావు అంటే నాలాగే అని నేను అన్నాను కదా సార్ అని మాధురి గారు డైరెక్ట్గా చెప్పేశారు. నేను ఫస్ట్ నేనే అనుకున్నాను సార్ అని. తర్వాత సరికి ట్యాగులు రాము, సుమను, రీతు, గౌరవ్, సాయి, తనుజ వాళ్ళకి ఎవరు రాకపోతే ఇమాన్యుయల్ చేత చెప్పించి గౌరవం లేపించేశారు. అండ్ ఇమాన్యుయల్ కూడా కూర్చోబెట్టేశారు. లాస్ట్కి 4 ఆడాలి ఈ టాస్క్ అని చెప్పి 4 ఫైనల్ చేశారు. ఆ 4 రేపు టాస్క్ పెడతాం ఆదివారం అన్నారు. ఆ టాస్క్ పెట్టి ఆ టాస్క్ రిలేటెడ్గా ఆ పవర్ ఏదైతే ఉందో, మాధురి గారికి వచ్చిన పవర్ ఏదైతే ఉందో, ఒకరిని సేవ్ చేసే పవర్ అండ్ ఒకరికి పనిష్మెంట్ ఇచ్చే పవర్, అది దాన్ని మన తనుజ గారికి వస్తుంది. తనుజ గారికి వచ్చి ఆ తనుజ గారు దాన్ని వాడి సంజన గారిని సేవ్ చేసి రమ్య గారిని ఎలిమినేట్ చేస్తారు అనేది
రేపటి అప్డేట్. దాంతోపాటుగా మాధురి గారిని డైరెక్ట్ నామినేషన్ చేస్తారంట, రేపు చూద్దాం ఎపిసోడ్. ఇలాంటి అప్డేట్స్ అన్ని కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మా ఫాలో ఉండదు, దాంట్లో పెట్టేస్తూ ఉంటాం స్టోరీస్లో. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ ఒక్కడే సేఫ్ అయ్యాడు. కళ్యాణ్ కూడా షాక్ అయ్యి షేక్, ఇప్పుడు ఏంట్రా సేవ్ అయిపోయామారా ఏంట్రా అని. ఎందుకంటే సేవ్ అయిపోతే ఏదో చెప్తానని అంటే సేవ్ అవనేమని భయంతో ఉన్నాడేమని. చెప్పమంటే సార్ తర్వాత చెప్తానంటే అది ఏం చెప్తాను ఏంటో తెలియదు. ఇక్కడ ఏం జరిగిందంటే, సరే నువ్వు సేవ్ అయిన సందర్భంగా ఒక మాట చెప్తాను ఆడియన్స్తో చెప్పించాడు స్వామి, మంచి ఎలివేషన్ ఇప్పించాడు. ఎందుకు ఈ ఎలివేషన్ ఎంత ఇండైరెక్ట్గా మంచి ఎలివేషన్ చెప్తామనండి. అతను ఆడియన్స్లో ఉన్న పిఠాపురం అహ్మద్ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు సెలబ్రిటీ, పెద్ద సెలబ్రిటీ, నువ్వు కామన్ మ్యాన్ కాదు అన్నది. ఎందుకంటే సెలబ్రిటీ చుట్టూ తిరుగుతారని సంజన గారు అన్న మాటకి డైరెక్ట్ కౌంటర్ టు సంజన గారు అని అనిపించింది నాకు. ఇండైరెక్ట్ కౌంటర్ టు సంజన గారు, ఓహో సెలబ్రిటీ చుట్టూ తిరుగుతావు అన్నారు కదా, నువ్వే పెద్ద సెలబ్రిటీ నువ్వు అనుకునేది ఏంటి, నువ్వు బాగా ఆడుతున్నావు, నీ పేరులోనే ఒక పవర్ ఉందని చెప్పడం, దాంతోపాటుగా తనుజాకి రిలేటెడ్గా కళ్యాణ్ నీ కోసం వెనక మాట్లాడింది ఎంత మంచిగా మాట్లాడాడని చెప్పడం, కళ్యాణ్ నువ్వు ఆ అమ్మాయి అంత మంచిగా చేస్తే నువ్వు నామినేట్ చేయాలనుకోవడం ఏంటి, ఆ అమ్మాయి నీ దగ్గర స్టాండ్ తీసుకుందని, మీ ఇద్దరు కలిసిపోండి, మీ ఇద్దరు ఎవరు తప్పుగా అనుకోవట్లేదు, మీ ఇద్దరు కలిసిపోండి అని చెప్పిన మాటతో కాజా కలిసిపోయింది. కళ్యాణ్ అని తనుజ గారు కాజా కలిసిపోయారు. ఈ కలిసిపోవడం అనేది ఎంత ఎఫెక్ట్ కొట్టద్దు అనేది నేను పాయింట్ బై పాయింట్ మాట్లాడతా. ఇప్పుడు అతను ఫ్యాన్ వర్షన్ చెప్పాడు, కానీ ఇక్కడ గేమ్ని ఎంత మార్చబోతుందంటే తెలియకుండా భయంకరంగా చేంజ్ అయిపోతుంది. దీని వెనక బిగ్ బాస్ టీం హస్తం ఉంది కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ముందే అడిగినప్పుడు ఏం చెప్తారో తెలుస్తుంది కదా, అలాంటి చెప్పించారంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో ప్లాన్ చేశారని. ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరిని రైవలరీ పెట్టుకోవడానికి చూస్తారు. ఎన్నిసార్లు చూస్తారు మా కన్ఫెషన్లో వీడియోలు ప్లే చేస్తారు, దీంట్లో వీడియోలు ప్లే చేస్తారు, దాంతోపాటుగా రమ్య రిలేటెడ్ వీడియోస్ ప్లే చేస్తారు. ఎన్ని చేసి వీళ్ళిద్దరి మధ్య రైవలరీ క్రియేట్ చేద్దామని చూస్తుంటే రైవలరీయే రావట్లా. ఇంకా రైవలరీ వద్దురా, మీ ఇద్దరు కలిసిపోయి ఇమాన్యుల్ వర్సెస్ మీరు రైవలరీ పెట్టుకోవాలని ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. వెరీ సూన్ నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా తనుజ వర్సెస్ ఇమాన్యుల్ వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్ తనుజ గారు కలిసిపోయి ఆడే అవకాశం ఉంది. ఇద్దరు క్లోజ్గానే ఉంటారు. ఈ ఫ్యాన్ కూడా చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఫుల్ క్లోజ్గా ఉండిపోతారు. ఇమాన్యుల్ ఒక్కడే రైవలరీ అయ్యే అవకాశం ఉంది. ఇమాన్యుల్ వర్సెస్ ఈలైనా పెడదామని పెంట చేయడం కోసం ప్లాన్ చేసింది. అందుకని ఇమాన్యుల్ ఎక్స్పోజ్ చేయాలి, ఇమాన్యుల్ వర్సెస్ చచ్చిపోయిన మొక్క అని పిలవడం ఇవన్నీ జరిగింది. వీళ్ళిద్దరి మధ్య పెట్టాలని, వీళ్ళిద్దరు ఎలాగో కలిసిపోతారు, వీళ్ళిద్దరు ఎలాగో రైవలరీ పెట్టుకున్నట్టు కనిపించట్లా, వీళ్ళిద్దరిని కలిపేద్దాం, ఎందుకు అనవసరం బొక్క అనే ఆ ఫీలింగ్తో వీళ్ళిద్దరికి కలిపి అతను వర్సెస్ వీళ్ళు చేద్దామని ఫిక్స్ అయ్యారు. లాంగ్ టర్మ్లో ఇమాన్యుల్కి బీభత్సమైన ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫ్లిప్పులు ఈ సేఫ్గా మాడకుండా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం మొదలు పెడితే మాత్రం హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇమాన్యుల్కి. ఈరోజు కన్నింగ్గా అనిపించినా కూడా నెక్స్ట్ సరికి నాకు అనిపించింది మామ, నిజంగా ఏమనిపించింది అంటే, అరే వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ కాదు, మంచిగా ఉన్నారు, కలిసిపోండి కాజాని కలిపినట్టుగా, ఈ పిఠాపురం నుంచి వచ్చి కలిపేసినట్టుగా అమలాపురం నుంచి కూడా ఏదో ఒక అంకుల్ని పిలిచేసి నెక్స్ట్ వీకెండ్లో కలిపేయండి బిగ్ బాస్, రీతుని అండ్ డెమాన్ కూడా. మీ ఇద్దరు ఏం లేదండి, మీ ఇద్దరు ఒకరికొకరు ఎంత క్లోజ్గా ఉన్నారండి. ఆ రోజు అడ్వాన్స్ టాస్క్లో రంగు టాస్క్లో నువ్వు సపోర్ట్ చేసావు, బెట్ టాస్క్లో నువ్వు సపోర్ట్ చేసావు, నీకు తెలుసు నేను తెలుసు, మీ ఇద్దరు కలిసిపోండి హ్యాపీగా ఉండండి, మేమందరం బాగా అంటున్నాం, మేమందరం మీ గురించి తప్పుగా అనుకోవట్లేదు, వాళ్ళని కూడా కలిపేసేయండి, అమలాపురం నుంచి అంకుల్ని ఎవరైనా పిలిచేయండి. ఏమైంది నెక్స్ట్ సరికి ఎన్ని ప్లాన్లు చేశారు, ఏం కుదరలేదు, లాస్ట్కి వీళ్ళు వర్సెస్ వీళ్ళు చేశారండి. ఇంక అంతకుమించి ఏమీ లేదు ఈ ఎపిసోడ్. ఆ తర్వాత ఓవరాల్గా జరిగిన ఎపిసోడ్ అయితే రివ్యూ ఇది. తనుజ గారు రిలేటెడ్గా, కళ్యాణ్ రిలేటెడ్గా లాస్ట్లో మంచి బూస్టింగ్ ఇచ్చారు. ఎందుకంటే మీ ఇద్దరు తప్పులేమరు, మీ ఇద్దరు కలిసిపోండి అనేది చెప్పేశాం. బిగ్ బాస్ ప్లానే అది, కలిసిపోవాలి, కలిసిపోతే వీళ్ళిద్దరు వర్సెస్ రాకపోయినా కళ్యాణ్ తనుజ వర్సెస్ ఇమాన్యుల్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు వర్సెస్ రాకుండా, వాళ్ళిద్దరు వర్సెస్ రాకుండా ఏ రైవలరీ క్రియేట్ అవ్వట్లేదని కొత్త రైవలరీకి మళ్ళీ ప్లాన్ చేశారు ఇమాన్యుల్ వర్సెస్ తనుజకి. అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే తనుజ వదిలేటట్లేదు. ఎందుకంటే చచ్చిపోయిన మొక్క అది ఇది అనేసి అంటున్నామని. కానీ తనుజ గారు ఎప్పుడు కూడా ఎవరితో రైవలరీ పెట్టుకునే ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి పెట్టుకుంటుందా లేదా డౌట్. కానీ బిగ్ బాస్ టీం అయితే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇమాన్యుల్ కూడా ఆవిడికి చూసి కొంచెం వణికి అనవసరంగా ఎందుకు ఫస్ట్ పొజిషన్లో ఉందనేసి కొంచెం డౌన్ అయ్యి వెనక్కి వచ్చాడు. అలాంటిది ఇమాన్యుల్ చేస్తాడా లేదనేది పాయింట్. ఇంకా మాట పెరిగి ఏదైనా చేస్తే పెద్ద రైవలరీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. బిగ్ బాస్ అయితే ట్రై చేస్తున్నారు, వర్కౌట్ ఏం అవ్వట్లేదు. వీళ్ళు ముగ్గురు కలిసిపోయి ఆడుకుందాం హ్యాపీగా అనుకుంటున్నారు. ఈ సీజన్ ఎత్తిపోయింది లేని ఇంకా కష్టం. ఎలా రైవలరీ క్రియేట్ అవ్వడానికి వాళ్ళు ఎంత పెంట చేసినా వర్కౌట్ అవ్వట్లా. ఆడియన్స్ కూడా వచ్చి క్లోజ్గా ఉండిపోండి, రైవలరీ వద్దని చెప్పేసరికి ఇంకా అయిపోయింది. నాకు అనిపిస్తుంది మామ, ఎపిసోడ్ నేను ఏదో ఉందనేసి ఏదో చేద్దామనేసి చెప్తాను, ఆ ఎపిసోడ్ ఏముండదు. అదే నా బాధ. నన్నేమో మీరు తిట్టుకుంటారు. నాకు చెప్పేవాళ్ళేమో ఆ షోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాత్రం సూపర్ ఎపిసోడ్ అది ఇదని చెప్పిన తర్వాత నేను అదే సూపర్ ఎపిసోడ్ మీకు చెప్తాను. ఆ ఎపిసోడ్లో ఏముండదు. నేను ఫాస్ట్గా లాగిచ్చేసాను. నిజంగానే ఎపిసోడ్లో చాలా తుస్సు.